మదన్మోహన్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, హిస్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ కి జై. ఈరోజు మనము భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్లో 10th శ్లోకాల నుంచి మాట్లాడుకోబోతున్నాము. మాతాజీ వాయిస్ ఓకేనా ఇప్పుడు? పావని Yes, మాతాజీ. Mataji. Hare Krishna Mataji. Continue చేయండి. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. అంటే ఈరోజు మనం మొన్న ట్యూస్డే వరకు మనం ఏమంటే 9th శ్లోక వరకు చెప్పుకున్నాం భగవద్గీత గురించి. ఈరోజు 10th శ్లోక గురించి చర్చించుకోబోతున్నాం మనము. అయితే నేను ఒకసారి శ్లోక చదువుతాను. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. మాతాజీ శ్లోకాస్ చదువుతారా? చదవాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఎవరైతే శ్లోకా చదువుతాం అనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తా. అర్చనా కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షతం. హరే కృష్ణ మాతాజీ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. హరే కృష్ణ. సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం ఫిదా మే తేషాం బలం భీమాభిరక్షితం. ఓకే మాతాజీ, నేను చెప్తాను. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చదివారు మాతాజీ. హరే కృష్ణ. నేను స్టార్ట్ చేస్తాను మాతాజీ శ్లోక అది. అయితే ఈ శ్లోకాలు ఏమంటుందంటే దుర్యోధనుడు, ఇదేంటంటే సంజయుడు ధృతరాష్ట్రం చెప్తున్నాడు ఈ శ్లోకాస్ అన్ని. అయితే హరే కృష్ణ. అయితే శ్లోకాలో దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే ఎవరితోటి ద్రోణాచార్యులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ద్రోణాచార్యునికి ఏం చెప్తున్నాడంటే అపర్యాప్తం అంటున్నాడు. అపర్యాప్తం అంటే చాలా అన్నట్టు అనమాట. అంటే మన సైన్యం చాలా ఉంది, మళ్ళీ ఎలా ఉంది, భీష్మునితో రక్షింపబడుతుంది. భీష్ముడు ఎలాంటి వాడు అంటే భీష్ముడు చాలా గొప్ప వీరుడు అనమాట. అంటే భీష్ముడు ఒక్కడే ఈ గురు సైన్యంలో, ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యం కౌరవుల సైన్యం ఉంది కదా, రెండు దిక్కుల సైన్యాన్ని కూడా ఒక్కడే ఓడించగలంత శక్తి గలవాడు అనమాట భీష్ముడు. భీష్మునంత బలమైన వాడు, వీరుడు అక్కడ కురుక్షేత్ర రంగంలో ఎవరూ లేరనమాట. అయితే అదే చెప్తున్నా అనమాట. ఏమంటుండు భీష్ముడు, మన బలము చాలా ఉంది అంటే వీటికి ఇంకోటి 11 లక్షల సేన కూడా ఉంది కదా, ఇంకా మనకు భీష్మ పితామహుంచే సంపూర్ణంగా రక్షింపబడుతున్న అని చెప్తున్నా అనమాట. అంటే భీష్ముడి మీద ఆయన అంత ధైర్యం ఉందన్నమాట. భీష్ముడు ఒక్కడే మనం గెలిపించగలడు అని. తర్వాత భీష్ముడు చాలా గొప్ప వీరుడు, ఎందుకంటే అతను ఎలా అంటే, అయితే భీష్ముని గురువు ఎవరైనా చెప్పగలరా మాతాజీ? మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. భీష్ముని పరశురాముడు. ఎస్ ప్రభు, కరెక్ట్. అయితే భీష్ముని గురువు పరశురాముడు. పరశురామునితోటి భీష్ముడు అంబ విషయంలో, అప్పుడు అంబాకు అవమానం జరిగినప్పుడు పరశురాముని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట, నాకు అవమానం జరిగింది, భీష్ముడు నన్ను పెళ్లి చేసుకొని అంటున్నా అన్నప్పుడు పరశురాముడు భీష్ముని పిలిపించి, నువ్వు అమ్మని చేసుకోవాలి, తప్పైంది కదా, నువ్వు స్వయంవరంలో ఆమె తీసుకొచ్చినావు కదా అని అంటాడు అనమాట. అంటే భీష్ముడు నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి పెళ్లి చేసుకొని అంటాడు. అప్పుడు పరశురాముడు ఏం చెప్తాడంటే అంబకు మాట ఇస్తాడు కాబట్టి నేను భీష్మునితో నేను ఒప్పిస్తానని. అప్పుడు పరశురాముడు ఏమంటాడంటే, సరే మన ఇద్దరం యుద్ధం చేద్దాము, నువ్వు కనుక యుద్ధంలో ఓడిపోయినట్టయితే నువ్వు అమ్మని పెళ్లి చేసుకోవాలి అంటాడు.
ఆ షరతు మీద వీళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటారు. ఎవరెవరు? భీష్ముడు, పరశురాముడు. అయితే పరశురామంతో భీష్మునితో వీళ్ళిద్దరు కలిసి చేసిన యుద్ధం 21 రోజులు నాన్ స్టాప్ చేస్తుంటారు అనమాట. 21 రోజులు చేసినా కానీ భీష్ముడు ఓడిపోడు. అంటే పరశురామకు చాలా ఆనందం అవుతుంది. ఎందుకంటే గురువుకి ఎప్పుడైనా ఆనందమే కదా. తనతో సమానంగా తన శిష్యుడు కూడా ఉన్నాడు అంటే పరశురామకి చాలా ఆనందం అవుతుంది. యుద్ధం ఆపేస్తారు. దేవతలు పైనుంచి ఆకాశం నుంచి పూలవర్షం కురిపిస్తారు వీళ్ళకు. అయితే అలాంటి వీరుడు అనమాట భీష్ముడు. ఇంకొకటి భీష్మునికి ఒకటి ఇచ్ఛామరణం అని కూడా ఉంటుంది అనమాట. ఇచ్ఛామరణం అనే ఇది ఎందుకు వచ్చింది అంటే తన తండ్రి శంతన మహారాజు ఆ, గంగాదేవిని పెళ్లి చేసుకుంటాడు కదా. అయితే గంగాదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు గంగాదేవి వెళ్ళిపోతుంది. భీష్ముని తీసుకెళ్ళి మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత తీసుకొచ్చేసి అప్పుడు సత్యవతితో పెళ్లి చేసుకుంటా అని అనుకున్నప్పుడు సత్యవతితో పెళ్లి జరగాలి అంటే సత్యవతి వల్ల నాన్న నా బిడ్డ కొడుకులే రాజు కావాలి అని అనుకున్నప్పుడు ఇతను భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు కదా. అప్పుడే భీష్మ ప్రతిజ్ఞ అని వస్తుంది. అంతకుముందు దాకా అతని పేరు దేవవ్రత అని ఉంటుంది అప్పటి వరకు. అయితే భీష్ముడు అప్పుడు తండ్రి ఏం చేస్తాడనమాట, తండ్రికి చాలా బాధ అవుతుంది. ఇంత గొప్ప కుమారుడు వీరుడు ఇతన్ని నువ్వు పెళ్లి చేసుకోను అని నువ్వు వరం ఇచ్చావు ఆవిడకు అని చాలా బాధపడతాడు అనమాట. హస్తినాపురానికి తగిన రాజు నువ్వే ఉంటే నా తర్వాత అని చాలా బాధపడి ఏం చేస్తారు. అప్పుడు భీష్ముడు తండ్రికి మాట ఇస్తారనమాట. అంటే నేను ఈ సింహాసనానికి తగిన రాజు వచ్చే వరకు నేను ఉంటాను, ధర్మాత్ముడైన రాజు వచ్చే వరకు నేను ఉంటానని మాటిస్తారనమాట. అయితే అప్పుడు తండ్రి అతనికి ఇచ్చాపృథ్వీ ఇస్తాడు. నువ్వు ఎంతకాలమైనా ఉండగలుగుతావు, ఉండవచ్చు, నీ అనుకున్నది నెరవేరినప్పుడే నీ మృత్యువు నీకు వస్తుంది అని ఒక వరం ఇస్తారనమాట. ఆ వరం భీష్మాచార్యునికి ఉంటుంది అనమాట. అయితే ఈ ఈ గంగాదేవి ఎప్పుడైతే భీష్ముని తీసుకుని వెళ్తుందో అంటే పుట్టగానే ఇప్పుడు ఎలా అంటే గంగాదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఒక షరతు పెడుతుంది కదా శంతన్ మహారాజుతోటి. నేను ఏది చేసినా నువ్వు అనొద్దు, నువ్వు ఎప్పుడైతే అబ్జెక్షన్ చేస్తావో నేను వెళ్ళిపోతా ఉంటుంది కదా. సరే అంటాడు. శంకర్ మహారాజుకి స్టోరీ అంతా తెలియదు. ఆమె 6 పుత్రులు పుట్టినప్పుడు పుట్టగానే అందరం తీసుకుపోయి నదిలో గంగలో వేసేస్తుంది కదా. అప్పుడు చాలా బాధ అవుతుంది శంతన్ మహారాజు. ఈయనకు తెలుసు నువ్వు అంటే ఆవిడ వెళ్ళిపోతుంది, కానీ రాజ్యంలో ఎవరికి తెలియదు కదా. కాబట్టి రాజ్యంలో అందరూ అనుకుంటుంటారు అనమాట, రాజేంది ఇంత పిచ్చివాడా, పుట్టిన పిల్లలు తీసుకుపోయి గంగలో వేస్తుంటే ఏమంటలేడు, ఆపొచ్చు కదా అని అందరూ అనుకుంటుంటారు అనమాట. ఇంకా రాజు లోపల ఆయన బాధపడుతుంటే 6గురిని నదిలో వేసే వరకు ఏమనడు. లాస్ట్ భీష్ముడిని పుట్టగానే నదిలో వేసే ముందు అప్పుడు ఆపుతారనమాట, వద్దు అని. ఆపినప్పుడు గంగాదేవి ఇంకా సరే నేను చెప్పాను కదా, నన్ను ఆపినప్పుడు నేను వెళ్ళిపోతా అని నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆ బాబును తండ్రికి వదిలిపెట్టకుండా తనే తీసుకెళ్తుంది. తను తీసుకెళ్ళి ఏం చెప్తుందంటే ఈ బిడ్డకు నేను అన్ని విద్యలు నేర్పించి తర్వాత నీకు అప్పచెప్తా అంటుంది అనమాట. ఆ విధంగా తను 16 సంవత్సరాలు తన దగ్గర ఉంచుకుని అప్పుడు తను పరశురాము దగ్గర విద్య నేర్పిస్తుంది. అప్పుడు పరశురాముడు ఏంటంటే ధనుర్విద్యలు ఇలాంటివన్నీ నేర్పిస్తాడు. తర్వాత బృహస్పతి దగ్గరనేమో ఇంకా వేదశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు అలాంటివన్నీ బృహస్పతి దగ్గర నేర్పిస్తుంది అనమాట తను. ఆ విధంగా అన్నీ నేర్చుకున్న తర్వాత 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొడుకుని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది శంతన్ మహారాజు. అప్పుడు కొడుకుని చూసుకున్న తర్వాత చాలా ఆనందపడతాడు శంతన్ మహారాజు. అప్పటి వరకు చాలా దుఃఖంలో ఉంటాడు. ఎందుకంటే అతని భార్య లేదు, వేరే పిల్లలు ఎవరు లేరు, ఈ పుట్టిన కొడుకు తను తీసుకెళ్ళింది, చాలా చింతలో ఉంటాడు అప్పటి వరకు. కానీ ఒక వీరుడు లాంటి కొడుకు మళ్ళీ వచ్చేసరికి అతని నవయవ్వనంలో ఉన్నాడు. మంచి ఎలా అంటే వీరుడు కదా. అతన్ని చూడగానే తండ్రికి చాలా ఆనందమవుతుంది. మంత్రులు, ప్రజలందరూ కూడా ఒక యువరాజు ఇలా ఉండాలి అనే భావంతో ఉంటారన్నమాట. అయితే ఆ టైంలో ఒకసారి ఏమవుతుందంటే ఒక అంటే పర్షియా దేశం నుంచి అట్లా వేరే దేశాల నుంచి గుర్రాలు అమ్ముకునే వాళ్ళు వస్తారనమాట. అంటే ఏదైనా మంచి మేలిమైన గుర్రం ఉంటే వాళ్ళు రాజుల దగ్గర అమ్మితే ఒక డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని వస్తారనమాట. అలా ఒకతను గుర్రాలతో ఒక మంచి గుర్రాన్ని తీసుకుని శంతన్ మహారాజు తీసుకొస్తారనమాట. అప్పుడు భీముడు అప్పుడప్పుడే వచ్చాడనమాట. యంగ్ ఉంటాడు, అప్పుడప్పుడే వచ్చాడు తల్లి దగ్గర నుంచి. అయితే ఆయన ఏమంటాడంటే ఈ గుర్రం చాలా మేలిమైన గుర్రము, ఇది చాలా వేగంగా పరిగెత్తుతుంది,
ఇది అందరినీ యాక్సెప్ట్ చేయదు. తన మీద ఎవరైతే సారీ చేయాలనుకుంటుండ్రో తను నచ్చిన వాళ్ళకే అది యాక్సెప్ట్ చేస్తుంది, అందరిని యాక్సెప్ట్ చేయదు. కానీ ఇది చాలా మేలిమైన గుర్రము, దాని ఖరీదు కూడా చాలా చెప్తాడు అతను. అయితే రాజు అలా చెప్పగానే తీసుకోడు కదా, దాన్ని పరీక్ష చేయాలి కదా. అయితే పరీక్ష చేయడానికి తన దగ్గర వీరులు ఉంటారు కదా, గుర్ర స్వారీ చేసే వీరులు చాలా మంది ఉంటారు కదా, ఆ వీరులను పిలిపించి వాళ్ళతోటి టెస్ట్ చేపిస్తాడు ఆ గుర్రాన్ని. అయితే ఫస్ట్ ఒక వీరుడు ఎక్కి ఆ గుర్రాన్ని కొద్ది దూరం తీసుకుపోగానే ఆ గుర్రం ఇలా పడేస్తుంది, తొక్కేస్తుంది, తన్నేస్తుంది, మళ్ళీ వచ్చి యజమాని దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా ఎంతోమంది వీరులు పోతున్నారు, మధ్యలో పడేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా జరుగుతుంటే ఏంటి ఈ గుర్రం ఇలా ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు అనమాట. అయితే అప్పుడు దేవరథ్ అక్కడ ఉంటాడు కదా, దేవరథ్ ఏం చేస్తానమాట, నాన్నగారు నేను వెళ్తాను గుర్రం స్వారీ చేస్తాను అంటే వీళ్ళు వద్దంటారు. వద్దొద్దు, నువ్వు ఇంకా చిన్నవాడివి, వాళ్ళంతా వీరులు, అందరూ యుద్ధాలలో ఎన్నోసార్లు పాల్గొన్న వారు కూడా, వాళ్ళకే కంట్రోల్ కాదు నీకు ఎలా అవుతుంది, వద్దంటారు అనమాట. వద్దంటే లేదు నాన్నగారు, నేను దాన్ని కంట్రోల్ చేసుకుని నేను స్వాధీనం చేసుకుంటానని చెప్పి ఆ గుర్రం మీద ఎక్కుతారు. ఎక్కి ఆ గుర్రం తీసుకొని వెళ్ళిపోతుంది, ఇతను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే ఇంకా అతివేగంగా వెళుతుంటే వీళ్ళు అనుకుంటారు అనమాట, అమ్మో ఇది ఎక్కడ పడేస్తుందో ఏం చేస్తుందో అనుకుంటారు. కానీ అలా వెళ్ళి 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 కొన్ని గంటల వరకు రారు వీళ్ళు అస్సలే. ఇక్కడ ఉన్న వీళ్ళకందరికి భయమవుతుంది. అంటే అసలు గుర్రం ఎక్కడనో పడేసి ఏం చేసిందో తెలియదు, ఈ గుర్రం కూడా ఎందుకు తిరిగి రాలేదు అని వీళ్ళు బాధపడుతుంటారు అనమాట. చాలా గంటల తర్వాత గుర్రం మీద మంచిగా స్వారీ చేస్తూ సంతోషంగా ఆనందంగా దేవరథ్ తిరిగి వస్తాడనమాట. వచ్చి అప్పుడు అంటే గుర్రం ఆయన అదుపులోకి వచ్చేసింది. ఆయనను స్వీకరించింది అనమాట. తన యజమానిలా గుర్రము స్వీకరించింది కాబట్టి అది చక్కగా స్పీడ్గా తీసుకెళ్తుంటే ఈయన కూడా ఆ గుర్రం స్వారీని ఆనందపడుతుంటాడు అనమాట. ఆ గుర్రం మీద ప్రయాణం చేయడానికి చాలా ఆనందపడుతుంటాడు. అదా వెళ్ళి 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 అదేంటంటే ఎన్నో సరోవరాలు, నందనవనాలు, ఎన్నో అన్ని తిప్పి 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 తీసుకొని వస్తుంది అనమాట. ఈయన చాలా ఆనందపడతాడు. వచ్చిన తర్వాత తండ్రి అడుగుతారు, ఎందుకు నాయన ఇంత ఆలస్యమైంది అంటే చెప్తారు సంగతి అంతా. ఇలా చాలా బాగుంది నాన్నగారు గుర్రం తీసుకుందాం మనము అని చెప్తే తండ్రికి కూడా చాలా ఆనందం అవుతుంది. కొడుకు వీరత్వం చూసి అదంతా చూసి కొడుకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆనందం అవుతుంటారు. అలాంటి వీరుడు అనమాట భీష్ముడు. అలాంటి వీరుడైన భీష్ముడు అంటే ఇక్కడ ఉన్నాడు కదా, కానీ ఇతను పాపము రాజ్యం పరిపాలన చేయలేదు. అంటే తోడుగా ధృతరాష్ట్రునికి తోడుగా ఉన్నాడు. సత్యవతికి పుట్టిన పిల్లలు ఇద్దరు తొందరగానే చనిపోతారు. తర్వాత ఎవరంటే వ్యాసదేవుని ద్వారా వీళ్ళు పుడతారు, పాండురాజు, ధృతరాష్ట్రుడు ఎన్నడూ ఈయన కేర్ చేయడు. అంటే ఈయన భీష్ముడు ఎప్పుడు మంచి చెప్తుంటాడు, ఆ మంచి ఎప్పుడు ఆయన వినడు కదా. అది భీష్ముడికి ఎప్పుడు మంచి అవకాశం రాలేదన్నమాట అక్కడ. అయితే అక్కడ ఏమైందంటే ఇలా ఈ భీష్ముని కథ నేను మళ్ళీ తర్వాత శ్లోకాలతో కంటిన్యూ చేస్తాను. 10th శ్లోకం మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు చెప్తాను. ఇంకా ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు కొంచెం భగవద్గీతలో ఈ 9th శ్లోక వరకు కొన్ని మనము కవర్ చేయని పాయింట్స్ ఉన్నాయి, అవి కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అవి కవర్ చేసిన తర్వాత ఈ 10th శ్లోకం మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అయితే మనము ఇక్కడ ఏంటంటే ముందు 9 శ్లోకాల వరకు చర్చించుకునే ముందు భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఏమైనా చెప్పగలుగుతారా మాతాజీ, ప్రభుజీ? టోటల్గా 18 చాప్టర్స్ లో కలిపి ఎన్ని శ్లోకాలని? 700. 700 శ్లోకాలు మాతాజీ. ఎస్ మాతాజీ, 700 శ్లోకాలు. అయితే 700 శ్లోకాలు మాతాజీ. ఎస్ మాతాజీ, ఈ 700 శ్లోకాలు ఎలా ఉంటాయంటే అన్ని ఒక శ్లోక అన్ని కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. మధ్యలో ఒక శ్లోకం మిస్ అయినా కానీ అది మనం కథ చెప్తుంటే కథలో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ చాప్టర్లో 46 శ్లోకాలని, ఇవి అన్నీ కూడా ఒకదానికొకటి అన్ని కనెక్టెడ్ ఉన్నాయి. సెకండ్ చాప్టర్లో అలాగే అన్నీ అట్లాగే ఉంటాయి అన్నమాట. ఈ చాప్టర్స్ కూడా ఒక చాప్టర్ తర్వాత ఒకటి కంటిన్యూషన్ అంతా కనెక్టెడ్గా ఉంటుందన్నమాట. అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పాడు. ఇది అలా ఫామ్ అయిపోయింది భగవద్గీత. అయితే ఈ 700 శ్లోకాలలో మనం ఇంతకుముందు ఎట్లా చదువుకున్నాము, ఫస్ట్ 18 అధ్యాయాలు 18 రోజులు చదువుకున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు చదువుకున్నట్టు భగవద్గీత చదువుకోవాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. సంవత్సరం అంటే ఎవరు ఉండరు కాబట్టి మన వాళ్ళు ఎలా చేశారంటే ఇస్కాన్ వాళ్ళంతా 18 days 18 చాప్టర్స్ అని పెట్టేసి అలా చేశారు. అలా చేసి
అలా చెప్పారు కాబట్టి మనకి కంటిన్యూషన్ తెలియదు, శ్లోక బై శ్లోక ఎలా ఉంది కంటిన్యూషన్ మనకి అర్థం కాలేదు, తెలియలేదు అన్నమాట ఇప్పటివరకు. ఆ తర్వాత మనం ఏం చేసాం, 18 days 18 చాప్టర్స్ అయిపోయిన తర్వాత 108 శ్లోకాస్ చెప్పుకున్నాం. ఈ 108 శ్లోకాస్ కూడా ఏంటంటే ప్రభుపాద తను లెక్చర్స్ ఇచ్చేవారు కదా, ప్రవచనాలు ఇచ్చినప్పుడు ఎన్నో కంట్రీస్లలో ఎక్కడెక్కడికనో ఎంతో కాలేజీల్లో ప్రొఫెసర్స్ తోటి అలా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కూడా తను లెక్చర్స్ ఇచ్చారనమాట. అలా ఇచ్చినప్పుడు తను వాడిన శ్లోకాలు ఈ 108 శ్లోకాలు, 700 శ్లోకాల నుంచి ఒక ఆణిముత్యాలు లాంటి శ్లోకాలు ఈ 108 శ్లోకాలు అనమాట ఉపయోగించాడు అవి. ఆ శ్లోకాలను మనమందరం తీసుకుని ఇప్పుడు మనమందరం ఫస్ట్ 108 శ్లోకాస్ నేర్చుకుంటాం, అది చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు కంటిన్యూషన్ 700 శ్లోకాలు కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు 700 కంటిన్యూషన్ శ్లోకాలలో ఇప్పుడు మనకి ఏ శ్లోక కనెక్టెడ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈజీగా అనమాట. అయితే ఇక్కడ 700 శ్లోకాలు ఎవరెవరు చెప్పారు అంటే ఇందులో క్యారెక్టర్స్ 4 ఉంటారు భగవద్గీతలో. చెప్పగలరా ఆ 4 క్యారెక్టర్స్ ఎవరెవరు? ధృతరాష్ట్రుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, సంజయ, అర్జునుడు, అర్జునుడు, కృష్ణుడు. కృష్ణుడు. వీళ్ళు 4 ఉంటారు. అయితే కృష్ణుడు చెప్పిన శ్లోకాలేమో 575 శ్లోకాలు చెప్తాడు కృష్ణుడు. అర్జునుడేమో 83 శ్లోకాలు, అతను ప్రశ్నలు అడుగుతుంటాడు కదా అర్జునుడు. తర్వాత సంజయుడు 41 శ్లోకాలు. తర్వాత ధృతరాష్ట్రుడు ఒకటే ఒక శ్లోకం, ఫస్ట్ శ్లోకం, అంతే అనమాట. ఇవన్నీ కలిపి 700 శ్లోకాలు అనమాట. అయితే మనం ఈ ఫస్ట్ చాప్టర్ను 2 భాగాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ పార్ట్ ఏమో సైన్య పరిశీలన. ఇప్పుడు మనం సైన్య పరిశీలనలో ఉన్నాము, ఎందుకంటే ఇప్పుడు ఇటు బలాలు అటు బలాలు అన్ని సైన్యం గురించి అన్ని మాట్లాడుకుంటారు కదా, ఇది ఫస్ట్ పార్ట్ ఏముంది. సెకండ్ పార్ట్ ఏముంటుంది అంటే అర్జున విషాద యోగం ఉంటుంది. అర్జునునికి నేను వీళ్ళందరినీ చూసి నేను యుద్ధం చేయను, పాపం వస్తుంది అవన్నీ అంటుంటాడు అనమాట. అవి మనకు కూడా 108 శ్లోకాస్ అప్పుడు చెప్పుకున్నాం కదా. అయితే అర్జునుడి విషాద యోగం అంటే ఇది ఎట్లా వచ్చిందంటే అర్జునుడు దుఃఖంలో ఉన్నాడు. అయితే ప్రతి మహానుభావునికి కూడా దుఃఖం నుండి యోగం వస్తుంది. యోగం అంటే మనకు తెలుసు కదా, యోగం అంటే యోగాభ్యాసం కాదు, యోగాభ్యాసం అంటేనేమో అది మన శరీరానికి పుష్టిని బలాన్ని ఇవ్వడానికి చేసేది యోగాభ్యాసం. ఇది యోగం అనేదేమో మనం భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు అది యోగం అవుతుంది అనమాట. అయితే యోగా అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం అని చెప్పుకున్నాం కదా. అయితే విషాదం నుండి యోగం వచ్చింది, బాధలు కలిగినప్పుడే భగవంతునితో కనెక్ట్ అవుతాం మనం, కాబట్టి విషాదం నుండి యోగం వచ్చింది. అంటే దుఃఖం వచ్చింది కాబట్టి భగవంతుడితో కనెక్ట్ అవుతాం మనము. అయితే ఆ విధంగానే ఇప్పుడు అర్జునుని కూడా, అర్జునుడు దుఃఖంలో ఉన్నాడు, దుఃఖంలో ఉంది కాబట్టి అర్జుని విషాదం నుండి భగవద్గీత వచ్చింది. అయితే అలాగే శ్రీరాముడు విషాదంలో ఉన్నప్పుడు ఒకసారి అనమాట, శ్రీరాముడు అడవికి వెళ్ళకముందు, ఇంకా వనవాసంలో వెళ్ళకముందు అతను రాజ్యంలో ఉన్నప్పుడు అతనికి ఏదో విషయం మీద చాలా విషాదం ఏర్పడినప్పుడు అతను వాళ్ళ దశరథ మహారాజు కులగురు ఎవరంటే వశిష్ఠుడు. అయితే ఈ శ్రీరాముడు వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి వశిష్ఠుని దగ్గర తన బాధ వ్యక్తపరుచుకున్నప్పుడు అప్పుడు వశిష్ఠుడు వాసిష్ఠ యోగం చెప్తాడు. అదే అప్పుడు ఎప్పుడైతే వశిష్ఠుడు శ్రీరామని చెప్పిండో అది వాసిష్ఠ యోగం అయింది, అదొక గ్రంథం అయిపోయింది, పెద్ద గ్రంథం వాసిష్ఠ యోగం అనేది కూడా. ఇప్పుడు మనం ఈ భగవద్గీత భాగవతం ఎలాగో అది కూడా వాసిష్ఠ యోగం అనమాట. తర్వాత వాల్మీకి విషాదం నుండి ఏమొచ్చింది, రామాయణం వచ్చింది. 2 పక్షులను కలిసినప్పుడు ఒక వేటగాడు బాణం వేస్తే ఒక పక్షి చనిపోతే ఇతను 2 శ్లోకాలు చెప్తారు, ఆ శ్లోకాల మీదకి రామాయణము, అదే ఫస్ట్ 2 సంస్కృత శ్లోకాలు అన్నమాట. ఆ శ్లోకాల నుంచి రామాయణం వస్తుంది. ఎవరు బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, ఆ 2 శ్లోకాల నుంచి రామాయణం వస్తుంది. అలాగే పరీక్షిత్ మహారాజు విషాదం నుండి శ్రీమద్ భాగవతం వచ్చింది. ఏ గోయిలలో చనిపో హరే కృష్ణ మాతాజీ, మాతాజీ పవన్ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, పవన్ మాతాజీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ అప్రైజల్ డిస్కషన్స్ మ్యూట్ లో పెడతారా? ముందు 2 months బ్యాక్ అయినా కూడా వాళ్ళు 15 ఇస్తామంటే కూడా ఓకే అంటుండేనంట. హరే కృష్ణ మాతాజీ, మన క్లాస్ కాదు కదా మాతాజీ మాట్లాడేది, ఇప్పుడే చూసాను. కాదు మాతాజీ, మన క్లాస్ కాదు మాతాజీ, మ్యూట్ చేయరా? ఓకే మాతాజీ, జస్ట్ ఇప్పుడే చూస్తున్నా మాతాజీ. ఓకే, హరే కృష్ణ, కంటిన్యూ చేయండి మాతాజీ. ఓకే. అయితే అర్జున విషాదం నుంచి భగవద్గీత వచ్చిందని చెప్పుకున్నాం కదా, శ్రీరాముని విషాదం నుంచి వాసిష్ఠ యోగం వచ్చింది.
అలాగే ఆ, ఎవరు ఈయన పరీక్షిత్ మహారాజు విషాదం నుంచి అతను 7 రోజుల్లో చనిపోతాడని వార్త తెలియగానే అతనేం బాధపడాడు. నాకు ఈ శాపం పెట్టిన వాళ్ళు ఎవరు అని వాళ్ళ మీద కూడా మళ్ళీ ఏదో శాపం పెట్టడం అలాంటిది ఏది చేయడు. అతను శిక్షిస్తాను అలాంటిది ఏమనడు. సరే నాకు ఈ శాపం వచ్చింది 7 రోజుల్లో చనిపోతాను కాబట్టి ఈ 7 రోజులలో నేను ఏం చేయాలి అని వచ్చి తన అన్ని త్యాగం చేసేసి తన పుత్రులకు వెంటనే వచ్చి సముద్ర బొట్టు కూర్చుని ఏం చేయాలని అడుగుతారు. అంటే ఆయన విషాదం నుంచి శ్రీమద్ భాగవతం వచ్చిందనమాట. పరీక్షిత్ మహారాజు విషాదం నుంచి వాల్మీకి విషాదం నుంచి రామాయణం చెప్పుకున్నాం కదా. అయితే ధర్మరాజు విషాదం నుంచి విష్ణు సహస్రం వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ధర్మరాజు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా చనిపోతారు కదా యుద్ధంలో. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు చాలా మంది చనిపోతారు. ఏదో కొద్ది మంది వేల మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే మిగులుతారు. ఇటు 8 మంది ఉంటారు, అటు 3 ఉంటారు అంతే. కౌరవుల సైడ్ 3 ఉంటారు, పాండవుల సైడ్ 8 మంది ఉంటారు టోటల్గా. అయితే అది యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు ఆయనకు పట్టాభిషేకం అవుతుంది. తర్వాత ఆయన పాలన చేయాలి సంతోషంగా. కానీ అతను చాలా బాధలో నిమగ్నమైపోయి ఉంటాడు. ఎంత అంటే నేను ఈ సింహాసనం కోసం నేను యుద్ధం చేసి ఇంతమంది సైన్యం చనిపోయారు. ఇంకొకటి తనకు కర్ణుడు అగ్రజుడని తెలిసిందనమాట అప్పుడు. నాకు కర్ణుడు అగ్రజుడని తెలిసింది. నాకు అన్నయ్య అని తెలిసింది. నేను కర్ణుడిని కూడా నాకంటే పెద్దవాడైన కర్ణుని కూడా చనిపోవడానికి కారణం నేనే అయిపోయినా అని అతను చాలా దుఃఖంలో ఉంటాడనమాట. అంటే ఆ దుఃఖం ఎంతమంది వచ్చి చెప్పినా ఆయనకు ఆ దుఃఖం తీరదనమాట అసలు. ఆ బాధలో మునిగిపోతాడు. అయితే వ్యాసదేవుడు వస్తాడు. వ్యాసదేవుడు వచ్చి కాదు నువ్వు ధర్మయుద్ధంగా చేసినావు. అది కాదు యుద్ధం అన్నప్పుడు జరుగుతుంది ఇలాంటివన్నీ కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. అది కాదు నువ్వు రాజ్యం చూసుకోవాలి అని అంటే కూడా అసలు అలా ఎవరు చెప్పినా నారదుడు వచ్చి చెప్తారు. ఎవరు చెప్పినా కృష్ణుడు వచ్చి చెప్తారు. ఎవరు చెప్పినా అతను దుఃఖం తీరదనమాట అసలు. అది సరిపోదనమాట వీళ్ళు చెప్పింది కూడా. అంటే ఇది నేను ఎందులో చదివానంటే శాంతి పర్వం ఉంటుంది. ఇప్పుడు మహాభారతం ఎంత 18 పర్వాలు ఉంటాయన్నమాట మహాభారతంలో. అయితే భీష్మ పర్వము, కర్ణ పర్వము ఇలాంటి అన్ని వాళ్ళ గురించి విడివిడిగా ఒక పర్వాలు ఉంటాయన్నమాట. అలాగే యుద్ధం అయిపోయిన తర్వాత శాంతి పర్వం ఉంటుందన్నమాట. ఇదే ఇప్పుడు ధర్మరాజు శాంతి పరచడానికి రాసినది అనమాట. అదంతా శాంతి పర్వం అంటారు. ఆ శాంతి పర్వంలో ఇస్తారనమాట ఇది. అయితే ధర్మరాజును ఎవరు శాంతపరచలేరు. అయితే ఏమైతది శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడనమాట. వచ్చి ఏం చేస్తాడు అప్పుడు ఇంకా భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. భీష్ముడు 58 రోజులు అంపశయ్య మీద ఉంటాడు. భీష్ముడు 10వ నాడు పడిపోతాడు. 18 రోజులకి యుద్ధం అయిపోతుంది. ఆయన అంపశయ్య మీద పడిపోయినాక 8 రోజులకి యుద్ధం అయిపోతుంది. అయినా కానీ ఇంకా 50 రోజులు ఉంటాడనమాట. టోటల్‌గా 58 డేస్ అంపశయ్య మీద ఉంటాడు ఆయన. అయితే ఆయన కోరికేంటి? ఆయన ఒక రాజును ధర్మాత్ముడైన రాజు ఆ హస్తినాపుర సింహాసనం మీద చూసే వరకు ఉంటాననేది ఆయన ఒక కోరిక కదా! అయితే ఈ కృష్ణుడు వస్తాడనమాట. కృష్ణుడు వచ్చి వీళ్ళందరినీ పాండవులను 5గురిని అన్నదమ్ములందరినీ రాజుల్లాగా మొత్తం వస్త్రధారణ చేసుకోమంటాడు. కింగ్స్ లాగా. ఆభరణాలు అన్నీ మొత్తం కిరీటాలు అన్నీ పెట్టుకొని అన్నీ రెడీ అయ్యి తర్వాత వాళ్ళ బంగారు రథాల మీద కూర్చొని అందరినీ భీష్ముని దగ్గర రమ్మంటాడనమాట. అయితే అసలు సామాన్యంగా అయితే భీష్ముని దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి అలా కాదు. ఆయన ఉన్న పొజిషన్‌లో చూడ్డానికి వెళ్ళాలంటే అలా వెళ్ళడం కాదు. కానీ కృష్ణుడు వీళ్ళందరిని ఆ విధంగా రమ్మంటాడనమాట. సరే కృష్ణుడు చెప్పినట్టుగానే అందరూ మంచిగా ఆభరణాలు రాజు వేసుకునేలాంటి మంచి అందమైన దుస్తులు అలాంటి అంతా అలంకరించుకొని రథాల మీద భీష్ముని దగ్గరికొస్తారు. భీష్ముని దగ్గరికొచ్చి వీళ్ళు రథాల మీద దిగి భీష్ముని దగ్గరికొస్తుంటే భీష్మునికి అప్పుడు వాళ్ళని చూసినాక అతనికి సంతృప్తి కలుగుతుందనమాట. ధర్మరాజుని రాజులాగా చూసాడు ఎప్పుడు. ఎందుకంటే తను ఇప్పుడు రాజభవన్‌కి వచ్చే పొజిషన్‌లో లేడు. పట్టాభిషేకం అయినప్పుడైనా ఎప్పుడైనా తను వచ్చి చూసే పొజిషన్‌లో లేడు గదా! ఇప్పుడు వీళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత ధర్మరాజును ఈ పంచపాండవులందరిని అలా చూసిన తర్వాత అతనికి చాలా ఆనందం ఒకటి, సంతృప్తి ఒకటి కలుగుతుందనమాట. అయితే ఆ టైంలో ఏమైతుందంటే ఇతను కృష్ణుడు ఏం చెప్తారంటే ధర్మరాజుకు భీష్మునికి చెప్తాడు. ఇప్పుడు ధర్మరాజు చాలా దుఃఖంలో ఉన్నాడు. అతనికి శాంతి కావాలి. అతను శాంతి కలగాలంటే ఇప్పుడు నువ్వు చెప్పు. ఈ యుద్ధంలో ఇంతమంది చనిపోయారని బాధపడుతున్నాడు. నా మూలంగా ఇంత జరిగిందంటున్నాడు. ఇప్పుడు రాజ్య పరిపాలన చేయలేకపోతున్నాడు. కాబట్టి రాజ్య పరిపాలన వివరాలన్నీ నీవు నేర్చుకున్న విద్యలు నీవన్నీ కూడా ధర్మరాజుకు చెప్పు అంటాడనమాట. అయితే ఆ విధంగా భీష్మాచార్యునికి ఎందుకంటే అది కృష్ణుడు చెప్పొచ్చు. ధర్మరాజు కూడా నేర్చుకున్నాడు. కానీ భీష్మునికి ఒక పొజిషన్ ఇవ్వాలి కదా తనప్పుడు.
కాబట్టి అప్పుడు భీష్మాచార్యులు చాలా ఆనందంగా చెప్తారనమాట ధర్మరాజు. ఎలా అంటే ప్రజల్ని ఎలా పాలించాలి, అన్ని రాజకీయంగా కానీ, అంటే శత్రువులతో ఎలా ఉండాలి, అలా మొత్తం తను నేర్చుకునే విద్యలన్నీ ధర్మరాజు చక్కగా అన్నీ చెప్తారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా చాలామంది వస్తారు. ఆ రోజు భీష్ముని చివరి రోజు అని ఆ రోజు చాలామంది మునులు వాళ్ళందరూ కూడా చాలామంది వస్తారనమాట అక్కడికి. అప్పుడు శ్రీకృష్ణుడు భీష్ముని పాదాల దగ్గర నిలబడి ఉంటాడనమాట. నిలబడి ఉన్నప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత భీష్మాచార్యుడు అప్పుడు కృష్ణుడిని పాదాల నుంచి పై వరకు చూస్తాడనమాట. చూస్తూ చూస్తూ కృష్ణుడిని 1000 నామాలు చెప్తాడనమాట కృష్ణుని మీద. 1000 నామాలు చెప్పిండు అంటే అవేంటి సహస్రనామాలు. విష్ణు సహస్రనామం. మనం విష్ణు సహస్రనామం చదువుకుంటాం కదా! అది భీష్ముడు చెప్పిందే అనమాట. అలా కృష్ణుని చూస్తూ చెప్పిన మాటలనమాట. ఆ విధంగా ధర్మరాజు నుండి విషాదం నుండి వచ్చినది విష్ణు సహస్రనామం అని చెప్పుకుంటామంట ఇక్కడ. అదనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఇది చెప్పాలనుకున్నాను. ఫస్ట్ చాప్టర్‌లో ముగ్గురు క్యారెక్టర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ముగ్గురు క్యారెక్టర్స్ ఎవరెవరంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడేమో సింహాసనం కత్తుకొని పోయి ఉంటాడు. నాకు సింహాసనం కావాలి. నా తర్వాత నాకు కొడుకు కావాలి. అతని మనసంతా సింహాసనం మీదే ఉంటది. తర్వాత దుర్యోధనుడికేమో యుద్ధంలో నేనే గెలవాలి. అతని దురాలోచన అలా ఉంటుంది. అయితే ధృతరాష్ట్రుడేమో తమోగుణంలో ఉంటాడు. దుర్యోధనుడేమో రజోగుణంలో ఉంటాడు. ఇంకా థర్డ్ క్యారెక్టర్ ఎవరంటే అర్జునుడు. ఈ అర్జునుడేమో ఆహ్, యుద్ధం చేయాలా? వద్దా? ఆయన సందిగ్ధంలో ఉంటాడనమాట. అయితే అర్జునుడేమో ఎవరికి భగవంతునికి సరెండర్ అయిపోయి గురువుగా స్వీకరించిండు. సరెండర్ అయిపోయిండు అర్జునుడు. కాబట్టి అర్జునుడు యుద్ధంలో గెలిచాడు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు? ధృ ధృతరాష్ట్రుడేమో సంజయుడిని ధృతరాష్ట్రునికి అసలైతే వ్యాసదేవుడు కళ్ళిస్తాను యుద్ధం చూడమంటాడు. కాకపోతే నేను చూడనంటాడు. అప్పుడు కూడా కళ్ళు తన కొడుకులందరూ చనిపోతారు తన కళ్ళ ముందు నేను చూడలేను అని నాకు కళ్ళొద్దంటాడు. సంజయునికి ఇవ్వు దూరదృష్టి అని అంటాడు. ఆ విధంగా సంజయుని దూరదృష్టిస్తే ధృతరాష్ట్రుడేమో సంజయుడిని ఆశ్రయించిండు. దుర్యోధనుడేమో ద్రోణాచార్యుని. ఎందుకంటే ఫస్ట్ సైనిక పరిశీలన అంతా అసలు ఫస్ట్ దగ్గరనే అయిపోతది. మొత్తం యుద్ధం ఇంకెక్కడ కాదు గదా! అప్పటి వరకు భగవద్గీత చెప్పే వరకు కూడా. భగవద్గీత చెప్పిన తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుంది గానీ, అయితే ఆ ఫస్ట్ డే సైనిక పరిశీలన చేసుకుంటూ వచ్చి ద్రోణాచార్యుని దగ్గర నిలబడి సెకండ్ శ్లోకాలు, థర్డ్ శ్లోకాలు అంతా అంటాడు గదా! చూడు అక్కడ ఎలా చేశాడు, సైన్యం ఆయన ఎలా ఆహ్, నిర్దేశించాడు చూడు అని అంటాడు గదా! అతనేమో ద్రోణాచార్యుని ఆశ్రయిస్తాడు. అర్జునేమో శ్రీకృష్ణ ఆచరిస్తాడు. కాబట్టి అర్జునుడు గురువుకు శరణాగతి అయ్యాడు. కాబట్టి తను గెలిచాడు యుద్ధము. దుర్యోధనుడేమో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు గానీ అతని గురువు దుర్యోధనుడు కూడా ద్రోణాచార్యుడు గురువే గదా! కానీ గురువుకి ఎప్పుడైనా ఆయన రెస్పెక్ట్ ఇచ్చినట్టు మాట్లాడాడా? ఓ ఆచార్య అని మాట్లాడతాడు. తర్వాత ఓ బ్రాహ్మణోత్తమ అని మాట్లాడతాడు. తర్వాత ఏమంటాడు? మరి నువ్వే నేర్పినవు గదా! ధృష్టద్యుమ్నునికి విద్యలన్నీ నేర్పావు గదా! అతని వల్లనే చావని నీకు తెలుసు గదా! అయినా నువ్వు అన్నీ నేర్పించావు అతనికి అని వ్యంగ్యంగా మాట్లాడతారు. క్రిటిసైజ్ చేస్తారు కదా! అంటే గురువుతో ఎట్లా మాట్లాడాలనేది దుర్యోధనకి అసలు ఏమీ తెలీదు ఇక్కడ మనం ఇక్కడ చూస్తుంటే. తర్వాత తర్వాత ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి గురించి ఇలా మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఇప్పుడు కృష్ణుడిని ఆహ్, ఆశ్రయం పొందిండు కాబట్టి భగవంతుడిని అంటే భగవంతుడి విలువ తెలిసినవాడు, భగవంతుడిని మనం ఆశ్రయించాలని తెలిసినవాడు అర్జునుడు. అసలు భగవంతుడు ఎవరో కృష్ణుడిని కళ్ళెదుట పెట్టుకొని కూడా కృష్ణుడిని గుర్తించేవాడు దుర్యోధననమాట. ఇది ఇది మనకు తెలుసు మనం చూసినాం ఈ కథ. ఎలాగంటే ఆహ్, ఈ ధృతరాష్ట్రుడు ఆహ్, ఇది ముందు ఇది చెప్తాను నేను. ధృతరాష్ట్రుడు తన సొంత తమ్ముని పిల్లలకు అసలు తన పిల్లలు 101 మంది. తమ్ముని పిల్లలు 5గురే. ఆ హస్తినాపుర రాజ్యంలో ఈ 105 మందిని కూడా ఉంచుకోవచ్చు ఆయన ఉంచుకోవాలనుకుంటే. ఆయన మనసు మంచిదయ్యి తమ్ముని పిల్లలు పాపం గదా! అని తండ్రి లేని పిల్లలు గదా! అని మంచి హ్మ్, బుద్ధి ఉండుంటే ఉంచుకునేవాడే. కానీ ఆ చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని వేరు చేస్తూనే వచ్చాడు గదా! కాబట్టి వాళ్ళకి రాజ్యం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వాళ్ళ వీళ్ళు పెట్టిన షరతుల ప్రకారం వాళ్ళు రాజ్యాలన్నీ పోగొట్టుకున్నారు. ఏందంటే జూదము సరిగ్గా ఆడలేదు వాళ్ళు. శకునితో పాచికలేయించి అది గూడా తప్పు జూదం ఆడారు.
ఆడి కూడా ఆ, ఆ వీళ్ళని ఓడిచ్చేసి వీళ్ళతో షరతులు పెట్టించి 12 ఏళ్ళు వనవాసం పంపిస్తారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పంపిస్తారు. ఈ అలా పూర్తి చేసుకొని వచ్చిన తర్వాతన్నా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు చెప్పిన ప్రకారం అన్ని పూర్తి చేసుకొని వచ్చారు. ఎన్ని కష్టాలు రాన కష్టాలు పడ్డారు వాళ్ళు. వనవాసంలో ఉండడం అంటే మా ఈ ఒక హస్తినాపుర రాజ్యం ఏలే పిల్లలు వీళ్ళు, అంత గొప్ప వంశంలో పుట్టిన వీళ్ళు. వాళ్ళు అడవులలో వీళ్ళు పెట్టిన పిచ్చి షరతులకి, ఈ మూర్ఖులు పెట్టిన పిచ్చి షరతులకు వాళ్ళు అన్నీ అనుభవించారు అక్కడ. కందమూలాలు తింటూ అడవులలో 12 సంవత్సరాలు ఉండి ఒక చిన్న విరాట రాజు, అదొక చిన్న రాజ్యం అంట, విరాట్ రాజ్యం. ఆ చిన్న రాజ్యంలో విరాట్ రాజు దగ్గర ఉండి వీళ్ళు 1 సంవత్సర కాలం అక్కడ ఉండి వచ్చిన తర్వాత అప్పుడన్నా ఇవ్వాలి కదా వీళ్ళకి రాజ్యం. అప్పుడు కూడా ఇవ్వలేదు. కనీసం నేను 5 ఊర్లు ఇవ్వను అంటాడు, సూదిమోనంతా కూడా ఇవ్వను అంటాడు. ఆ రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు తన విరాట్ రూపం చూపిస్తే దుర్యోధను కళ్ళ ముందు భగవంతుడు విరాట్ రూపం చూపిస్తే కూడా అతను గ్రహించుకోడు కదా. గ్రహించుకోక తాళ్ళు తీసుకురంతా కట్టేయండి, ఏదో మాయాయుధం చేస్తున్నాడు అది ఇది అని అంటాడు. ఇంకా ఏమంటాడు, ఇప్పుడు శల్యుని కదా బుట్టలు వేసుకున్నట్టు అక్కడంతా ఏర్పాటు చేసి, దారిలో అన్ని టెంట్లు వేసి ఏర్పాటు చేసి, శల్యుడు వచ్చి అక్కడ భోజనాలు చేసి ఆనందంగా ఉన్నందుకు శల్యుని తనకు తిప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఏం చేస్తాడు, కృష్ణుని విందుకు రండి అని కృష్ణుని పిలిచి, నా భవనం కంటే నా తమ్ముడి భవనం దుశ్శాసన భవనం చాలా బాగుంటుంది, అక్కడ నేను అన్ని రకాల పదార్థాలతో చాలా పెద్ద విందు ఏర్పాటు చేశాను, రండి భోజనానికి అని పిలుస్తాడు. కానీ కృష్ణుడు ఎవరు? పరమాత్మ, ఆయనే భగవంతుడు. అందరి హృదయాల్లో పరమాత్మలా ఉన్నవాడు కృష్ణుడు. కానీ అతని ఇది దుర్యోధనకు అర్థం కాదు కదా. ఇది అసలు భగవంతుడే అనుకోడు కదా ఇతడు, అంత మూర్ఖుడు కదా ఇతను. అయితే కృష్ణుడికి అదంతా తెలుసు కాబట్టి వీళ్ళ విందుని కాదని విదురునింటికి వెళ్తాడు. విదురునింటికి వెళ్తే విదురాని ఏం చేస్తుంది, ఆయన భార్య అప్పుడు ఒక అరటిపండు తీసి ప్రేమతో ఇస్తుంటే అతనితో మాట్లాడుతూ ప్రేమతో అరటిపండు తొక్క కృష్ణుని చేతిలో పెట్టి పండుని తీసి డస్ట్బిన్లో వేస్తుంది. ఆయన ఆ తొక్క కూడా తింటుంటాడు కదా. అంటే ఆయన భక్తవత్సలుడు అనమాట కృష్ణుడు. అందుకే అంత భక్తవత్సలుడు కాబట్టి కదా అర్జునికి రథసారథిగా వచ్చాడు. ఇంకొకటి దుర్యోధను ఒకటి చెప్పుకోవడం ఏంటంటే, ఎంత దురాశ అంటే ఇతనికి, వాళ్ళు ఈ హస్తినాపురాన్ని గుంజుకున్నారు. కాండవ ప్రస్థంను అడవి చూపించి ఏదో ఏది కారడవి అని అంటా చూడ, అలాంటి అడవి చూపించి అక్కడ మీరు భవనం కట్టుకున్న ధృతరాష్ట్రుడు చెప్తే కూడా పాపం వాళ్ళు అక్కడ ఇంద్రప్రస్థం ఏర్పాటు చేసుకుంటే అది కూడా గుంజుకున్నారు కదా వీళ్ళు. అంటే ఈ దురాశ దుఃఖానికి చేయటం అంటారు కదా. ఇప్పుడు దుర్యోధనకి అదే గతి అయిందనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెకండ్ శ్లోకాలు ఏం చెప్తారంటే, దురాచారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు, వాళ్ళ సైన్యం చూసిన వాళ్ళు ఎంత నిబద్ధత చేశారు చూసినావా అంటారు. అంటే వీళ్ళ సైన్యం ఎలా ఉందంటే, ఇప్పుడు పాండవుల సైడు దుష్టద్యుమ్నుడు కదా అసలు అయితే సేనాధిపతి. దుష్టద్యుమ్నుడు వాళ్ళ సేనని ఏ విధంగా వ్యూహం చేస్తారంటే 18 రోజులు 18 రకాలుగా వ్యూహరచన చేస్తారనమాట సైన్యాన్ని. ఇప్పుడు మనకు తెలుసు పద్మ వ్యూహ రచనలో అక్కడ అభిమన్యుడు వెళ్ళిండి, అక్కడ చనిపోయింది అనేది మనకు అందరికీ తెలుసు కదా. అదేవిధంగా ప్రతిరోజు ఒక్కొక్క రకంగా వ్యూహం చేస్తారనమాట. ఆ విధంగా అప్పుడు కర్ణుడు దుర్యోధన సైడ్ ఏమో ద్రోణాచార్యుడు చేసిన వ్యూహం ఏమో ఒక ఈగిల్ షేప్లో చేస్తారనమాట, గద్ద షేప్లో చేస్తారు. అయితే సైన్యం అంతా పెద్దగా విచారణ రెక్కల్లా ఉంటారు. ఈ ముక్కు దగ్గరనేమో భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఉంటారు అనమాట. అయితే వీళ్ళు ముగ్గురు ఎటు అవసరమైతే అటు తల తిప్పుకుంటట్టు అనమాట. గద్ద ముక్కటి అంటే అటు తిప్పుతుంది కదా, ఆ విధంగా రచన చేస్తారనమాట ద్రోణాచార్యుడు. అయితే ఆపోజిట్ సైడ్ వాళ్ళు దుష్టదిమ్ముడు ఎలా చేశాడంటే, అతని వ్యూహరచన చేసింది డైమండ్ ఆకారంలో వేస్తాడు, వజ్రాకారంలో వేస్తాడు. వజ్రాకారంలో వేసి మధ్యలో ధర్మరాజుని పెడతారు రక్షణగా. తర్వాత ముందు స్టార్టింగ్లోనేమో భీముని పెడతారు అనమాట. అసలు స్టార్టింగ్లో భీముని చూడగానే దుర్యోధన భయం అవుతుంది. భీముని చూస్తే భీముని చేతిలో తన మరణం అని తనకు తెలుస్తుంది. భీముని చూస్తేనే భయపడతారు అనమాట. అందుకే చిన్నప్పటి నుంచి భీముని చంపాలని ప్లానే ఉంటుంది కదా. విషాన్నం పెడతారు కదా చిన్నప్పుడు, అది అందరికి తెలుసు కదా. అయితే అలాంటి వాడనమాట. అయితే ఇలా అప్పుడు ఏమంటాడు తర్వాత శ్లోకాల్లో, చూసినావా నువ్వు నీ దుష్టద్యుమ్నుని చేతుల్లోనే నువ్వు చచ్చిపోతావని నీకు తెలుసు, అయినా కానీ నువ్వు విద్యలన్నీ ఆయనకు నేర్పినావు చూడు నువ్వు,
అప్పుడు నేర్పినా కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు అట్లాంటి పిచ్చి పని చేయకు అని మళ్ళీ గురువుతో చెప్తుంటాడు. గురువుతో ఎంత మర్యాద మాట్లాడాలి, ఆ మర్యాద లేదు. లేదు కానీ ఈయననే చెప్తుంటాడు అనమాట గురువుకు. తర్వాత శ్లోకాల్లో 18 మంది మహారాజుల గురించి చెప్తారు. 18 మహారాజులు ఎవరెవరు అంటే వీళ్ళందరూ చెప్తారు. కాశీ, దుష్టకేతు, చైకితాన, కాశీరాజు, పురుషిత్, కుంతిభోజ, శైబ్య, యుధామన్యు, ఉత్తమౌజ, అభిమన్యుడు. తర్వాత అభిమన్యునేమో ద్రౌపది తనయుడు అని చెప్తారు. తర్వాత ద్రౌపదికి ఉన్న 5 కుమారులు. ఈ 18 మంది మహారథులు అటువైపు ఉన్నారు, నా వైపు కూడా ఇంతమంది ఉన్నారు అని చెప్పుకుంటాడు కదా. నా వైపు కూడా భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్య, అశ్వత్థామ, వికర్ణ, సోమదత్త అని చెప్తారు కదా. అయితే ఇప్పుడు మనం ఈ కర్ణుడి విషయం చెప్పుకున్నాం. మనం మాతాజీ శ్లోకాలు చాలా బాగా చెప్పారు. ఆ, కర్ణుడు ఎందుకు యుద్ధ భూమిలో, అసలు కర్ణుడు లేడు అక్కడ యుద్ధ భూమిలో. ఈయన అతను కేర్ చేయడు, అసలు ఏం కర్ణుడిని అసలు లెక్క చేయడు అనమాట భీష్ముడు. కాబట్టి కర్ణునికి నన్ను ఎందుకు ఇలా తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు అంటే కర్ణుని అన్ని ఆయన లోపాలని చెప్తారు కదా భీష్ముడు. చెప్పినందుకు కర్ణుడు నేను భీష్ముడు నన్ను రోజులు రాను అని టెంట్లోనే ఉండిపోతాడు. కానీ ఈయన మనసులో ఎప్పుడు కర్ణుడు ఆయన పక్కనే ఉంటాడు అనమాట. ఆయన ధైర్యం ఒక్కటే, పక్కన కర్ణుడు ఉన్నాడు, ఇటు భీష్ముడు ఉన్నాడు. ఈ రెండే అనమాట దుర్యోధనకి. ఆయన బలం ఏం లేదు, ఆయన ఇస్తున్న ఆయన మాటలతోటి ఈయన అంతే. కానీ ఈయనకి ఇప్పుడు ఇటు అటు వీళ్ళిద్దరిని చూసుకుంటాడు అనమాట. అయితే ఈ శ్లోకాల కర్ణుని విషయం చెప్పినప్పుడు ఇక్కడ కృపాచార్యుని గురించి చెప్పాడు అనమాట. ఈ శ్లోకాలు 8 శ్లోకాలు ఏం చెప్పాడంటే ఎవరెవరి పేరు చెప్పారు ఇక్కడ ఈ శ్లోకాలు. భీష్ముడు, కర్ణుడు, కృపాచార్య, అశ్వత్థామ, వికర్ణ, సోమదత్త. అయితే మనం ఇక్కడ కృపాచార్యుని గురించి చెప్పుకోలేదు. కృపాచార్యుని గురించి కొంచెం చెప్పాలని నాకు, ఎందుకంటే మనం టచ్ చేయలేదు కాబట్టి అది చెప్తాను నేను. ఈ కృపాచార్యుడు ఎవరంటే వీళ్ళ నాన్నగారి పేరు శరద్వందుడు అనమాట. ఆయన ఒక పెద్ద మహాముని అనమాట ఆయన శరద్వందుడు. అయితే ఈ శరద్వందుడు తపస్సు చేసుకుంటుంటాడు. తపస్సు చేసుకుంటుంటే ఎవరైనా చాలా గొప్ప తపస్సు చేసి కొన్ని ఏళ్ళు కంటిన్యూస్గా తపస్సు చేస్తుంటే ఎవరికి భయం అయితే చెప్పండి ఒకసారి మీరు. తపస్సును ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇంద్రుడికి భయం. ఎస్ మాతాజీ కరెక్ట్ చెప్పారు. అయితే ఇంద్రుడు ఏం చేస్తాడు, ఒక అప్సరసను పంపిస్తాడు. ఆమె పేరు జనపద అంటాం, అప్సరస్ పేరు. ఆ అప్సరస్ చాలా అందంగా ఉంటుంది అనమాట. కానీ ఈయన ఊరికి ఆమెను ఇలా చూస్తాడు. చూసినందుకే ఈయనకు వీర్యం పడిపోతుంది. పడిపోయినందుకు ఆ వీర్యం ఎండుగడ్డిలో పడిపోతుంది అనమాట. పడిపోయినందుకు ఆ ఎండుగడ్డిలో పడిపోగానే ఆ వీర్యం 2 ముక్కలు అయిపోతుంది. 2 ముక్కలు అయిపోతే అప్పుడు ఆ 2 ముక్కల నుంచి 2 పిల్లలు వస్తారు. ఆ 2 పిల్లలు ఎవరంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వస్తారు అనమాట. అయితే వాళ్ళిద్దరూ ఆయన ఏం చేస్తారు, శరద్వందుడు పిల్లల్ని తీసుకుపోడు. ఎందుకంటే ఈయన తపస్సు చేసుకోవాలి, సంటి పిల్లల్ని తీసుకుపోయి పుట్టిన పిల్లల్ని తీసుకుపోయి ఆయన ఏం చేయాలి, ఆయన అందుకని వదిలిపెట్టే వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతే ఇక్కడ శంతన మహారాజు ఉంటాడు కదా, శంతన మహారాజుకు ఈయనకు సాయంత్రం పూట ఇలా రథంలో ఎక్కి వన విహారాలకు అలా వెళ్తూ ఉంటాడు అనమాట సాయంత్రం పూట. అయితే ఆ విధంగా ఆ రోజు కూడా అలా వస్తుంటాడు. వచ్చినప్పుడు అక్కడ గడ్డిలా 2 చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు కనిపిస్తారు అనమాట. శంతన మహారాజు కనిపించగానే ఈయన రథం అటు తీసుకెళ్ళమని చెప్తారు రథసారథికి. అప్పుడు సారథితో చెప్తారనమాట, అయ్యో పుట్టిన బిడ్డలు అక్కడ ఉన్నారు తీసుకురావాలను అని. కృప, ఆయన కరుణ కలుగుతారు అనమాట. ఆ పిల్లల్ని చూడగానే కరుణ కలిగి ఆ పిల్లల్ని తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చిన తర్వాత తన తన రాజ్యంలోనే దాయాదులకు ఇచ్చి వాళ్ళకి పెంచమని చెప్తారనమాట. ఆ విధంగా వాళ్ళు పెంచుతుంటారు. అయితే ఇతను కృపతో తెచ్చాడు కాబట్టి అతని పేరు కృపాచార్యుడు అని పెట్టాడు, ఆమె పేరు కృపి అని పెట్టాడు అనమాట. వీళ్ళిద్దరే ఆ కోల పిల్లలు అనమాట. తర్వాత శరద్వందునికి తెలుస్తుంది, శంతన మహారాజు తీసుకెళ్ళాడు, అక్కడ కృపాచార్యులాగా ఉన్న అతను నా కొడుకు అని తెలిసి తర్వాత ఆయన కృపాచార్యునికి అన్ని విద్యలని ధనుర్విద్యలన్నీ నేర్పిస్తాడు. తండ్రి చాలా ధనుర్విద్య పరుడు అనమాట. అయితే ఆయన అన్ని కృపాచార్యునికి అన్ని విద్యలను నేర్పిస్తాడు. ఇప్పుడు వీళ్ళ గురువు కూడా ద్రోణాచార్యుడు ప్లస్ కృపాచార్యుడు, వీళ్ళిద్దరు కౌరవులు పాండవుల గురువులు అనమాట వాళ్ళిద్దరు. అయితే కృపాచార్యుని స్టోరీ అయితే ఈ కృపికి మళ్ళీ ద్రోణాచార్యునికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. వీళ్ళిద్దరు కలిగిన సంతానం అశ్వత్థామ అనమాట. ఇంకొకటి శ్లోకాల ఇంకొక పేరు కూడా మనం చెప్పుకోలేదు. ఇతను ఎవరంటే సోమదత్త లేదా భూరిశ్రవ అంటారనమాట. ఈయను మనం దాంట్లో పర్పట్లో ఇస్తారనమాట భాష్యంలో. సోమదత్త లేదా భూరిశ్రవ అని ఇస్తారనమాట. అయితే ఈ సోమదత్త ఏంటంటే ఈయన రోల్ ఏంటంటే ఈ యుద్ధంలో 13వ నాడు, యుద్ధం జరుగుతున్న 13వ నాడు
ఆ, ఎవరు సైంధవుని రక్షించడానికి ఆ, ఈ ఈయన భూరిశ్రవుడు ప్రొటెక్ట్ చేస్తుంటారు అనమాట. సైంధవుని చంపేది ఉంటుంది అనమాట. అయితే సైంధవుని రక్షించడానికి అనమాట ఈయన భూరిశ్రవుడు ఆ, కాపాడుతాడు. అదే కానీ చివరికి ఈయన కూడా ఆ, ఏమంటారు ఆ, మహారథే. మన మహారాజులో చెప్తారు 18 మహారాజుల్లో ఈయన కూడా మహారథే. కానీ ఈయన భీష్మ చేతులు చనిపోతాడు అనమాట. ఇక్కడ వరకు ఆ, ఈ ఆ, అదే ఈ శ్లోకాలు మనం మిస్ అయినాం కాబట్టి చెప్పాను నేను ఇది టాపిక్. తర్వాత ఆ, 9th శ్లోకాలో ఇంకొకటి ఏంటంటే ఆ, అన్యే చ బవః శూరాः మదర్తే ఆ, మదర్తే త్యక్త జీవితాः అంటారు. అంటే ఆ, దాని అర్థం ఏంటంటే మదర్తే త్యక్త జీవితాः అంటే నా కొరకు ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళంతా అంటాడనమాట. అంటే దుర్యోధనుడు ఫస్టే కృష్ణుడు ఆయన నోటితో అప్పుడే అనిపించాడు అనమాట. వీళ్ళందరూ నా కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటాడు అనమాట. ఇక్కడేమో అర్జున్కేమో ఈ యుద్ధం జరిగితే చనిపోతారు వీళ్ళందరూ, పాపం జరుగుతుందని అర్జున్ బాధ ఉంటుంది. ఇతడేమో నా కోసం వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటనమాట. తర్వాత ఈ 9th శ్లోకం వరకు నేను జస్ట్ టచ్ చేశాను. మనము ఇంతకుముందు చెప్పుకున్న శ్లోకాలలో మనం మిస్ అయిన వాటిని మాత్రం టచ్ చేశాను నేను. ఇప్పుడు 10th శ్లోక చెప్పుకుందాము. 10th శ్లోకం మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమేతేషాం బలం భీష్మాభిరక్షితం. అంటే ఇదేమంటుందంటే అపర్యాప్తం తదస్మాకం బలం భీమాభిరక్షితం అంటే ఏంటంటే నా ఇక్కడ చెప్తున్నా నా బలం అంటే కౌరవుల బలం చెప్తున్నమాట ఇక్కడ. అపర్యాప్తం అంటే చాలా అనమాట. నా సైన్యం చాలా ఉంది, ఎందుకంటే 11 అక్షౌహిణుల సైన్యం ఉంది కదా, వాళ్ళకి 7 అక్షౌహిణులే ఉన్నాయి కదా. కాబట్టి నాకు సైన్యం చాలా ఉంది. మళ్ళీ ఎవరితో రక్షింపబడుతుంది ఇది? భీష్మాభిరక్షితం అంటున్నాడు. భీష్మ పితామహంతో రక్షింపబడుతుంది నా సైన్యం, కాబట్టి నేనే గెలుస్తాను అని ఈయన అంటుండ అనమాట ఇక్కడ. తర్వాత ఆ, కానీ పర్యాప్తం అంటున్నాడు. పర్యాప్తం అంటే చాలా తక్కువ అనమాట. అయితే పర్యాప్తం తక్కువనే ఏంటంటే భీష్ముని ఇప్పుడు పాండవుల వైపు సైన్యం 7 అక్షౌహిణుల సైన్యమే కదా, వీళ్ళతో పోలిస్తే వాళ్ళు తక్కువగా చెప్తున్నారు అనమాట. పర్యాప్తం అని చెప్పి అది మళ్ళీ ఎవరితోటి రక్షింపబడుతుంది? తక్కువ బలం ఉన్న, అంటే భీష్మునితో పోలిస్తే భీముడు తక్కువ బలం ఉన్నవాడే కదా. అయితే తక్కువ బలం ఉన్న భీమునితో రక్షింపబడుతుంది. వాళ్ళ సైన్యం వాళ్ళ బలము తక్కువ ఉంది. ఈ భీముడు కూడా భీష్మునితో పోలిస్తే ఇంకా తక్కువ బలం ఉన్నవాడే కదా అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. పర్యాప్తం చిదమే తేషాం బలం భీష్మాభిరక్షితం అంటే పాండవుల యొక్క బలము భీముడు నడిపిస్తున్నాడు. కాబట్టి పర్యాప్తం తక్కువ ఉంది అని చెప్తున్నారు అనమాట. అయితే అపర్యాప్తం అంటే చాలా ఎక్కువ అని, పర్యాప్తం అంటే చాలా తక్కువ. కానీ కొన్నిసార్లు పర్యాపదాలు అంటాం కదా మనం తెలుగులో, కొన్నిసార్లు మీనింగ్స్ డిఫరెంట్గా కూడా ఉంటాయి. ఇలా ఉంటే ఆ విధంగా కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇంకో రకంగా ఉన్న మీనింగ్ మనం ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ పర్యాప్తం అపర్యాప్తం అన్న మాటలకు వేరే అర్థాలు ఏంటి అంటే పర్యాప్తం అంటే చాలు అట, చాలు అనే అర్థం కూడా వస్తుందంట. అపర్యాప్తం అంటే చాలదు అని వస్తుందంట, సరిపోదు అన్నట్టు అనమాట. అయితే భీష్ముడు నా సేనంతా నడిపిస్తున్నా విజయం సాధించడానికి నా సేన సరిపోదు అన్నట్టు. అపర్యాప్తం అంటే భీష్ముడితో రక్షింపబడుతుంది కానీ నాకు ఇంత సేన ఉన్నా నాకు సరిపోదు గెలవడానికి అని చెప్తున్నాడు అనమాట. ఇంకో అర్థం చెప్తే ఇంకోటి ఇక్కడ తక్కువ అనుభవం ఉన్నట్లు అని అంటున్నాడు అది భీముని. అంటే భీమునిచే రక్షింపబడుతుంది, కానీ భీమునిచే రక్షింపబడుతుంది అంటున్నాడు కానీ అటువైపు ఎవరున్నారు? సేనాధిపతి దుష్టద్యుమ్నుడు ఉన్నాడు, కానీ దుష్టద్యుమ్నుని పేరెత్తాడు. ఇతను భీష్ముడే కనిపిస్తున్నాడు. భీష్ముడు అంటే భయము భీముడు భీముడే కనిపిస్తుంటాడు అనమాట. అంటే భీముడి విషయం చెప్తుంటాడు అనమాట ఇక్కడ. అంటే భీముడు పాండవ సైన్యం రక్షిస్తున్న అది పర్యాప్తం, అది పర్యాప్తం అయినా అది విజయం పొందుతుంది అన్నట. ఇంకో అర్థం ప్రకారం చెప్పాలంటే తక్కువ అనుభవం ఉన్నటువంటి భీముడు పాండవ సైన్యాన్ని రక్షిస్తున్నాడు, అది పర్యాప్తంగా ఉంది, అయినా అది సరిపోతుంది విజయం సాధించడానికి అని ఇంకో అర్థం కూడా వస్తుంది అనమాట. అంటే విజయం సాధించడానికి అది చాలు అని చెప్తారనమాట. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి ఏముందంటే సైన్యం తక్కువ ఉంది, కానీ వీళ్ళ వైపు ఎవరున్నారు చెప్పండి, వీళ్ళు గెలవడానికి కారణం మనకు అందరికీ తెలుసు,
పాండవుల వైపు. కృష్ణ భగవానుడు ఉన్నాడు కృష్ణ మాతాజీ. పరమాత్మ కృష్ణ పరమాత్మ. పరమాత్మ ఉన్నాడు ఎస్ మాతాజీ. మాతాజీ, మీరు అందరు కరెక్ట్ చెప్పారు. అయితే వీళ్ళ వైపు భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎటువైపు ఉంటే అటువైపే గెలుస్తారు కదా. అంటే భగవంతుడు ఏంటంటే ధర్మం ఎటుంటే అటు భగవంతుడు ఉంటాడు. పాండవుల వైపు ఉన్నాడు అంటే పాండవులు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుని భక్తులు. మళ్ళీ వీళ్ళందరూ కుంతి మహారాణికి సొంత అన్న కొడుకే. కానీ ఆమె కూడా తెలుసు అన్న కొడుకైనా ఈయన భగవంతుడు అని తెలుసు. కుంతిరామ్ మహారాణి కూడా మహాభక్తురాలు కృష్ణునికి. తర్వాత వీళ్ళు కూడా ప్రతి క్షణం అడవులలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ భగవంతుని ఎప్పుడు మరవలేదు. కష్టంలో మనం భగవంతుని అనుకుంటాం, తిట్టుకుంటాం ఒకసారి, నాకెందుకు ఇంత కష్టం ఇచ్చావు, నీ పాదాలు పట్టుకున్నా, నిన్నే కదా సేవించిన, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు. మనం అంటే ఒక్కొక్కసారి మనం తట్టుకోలేని కష్టాలు ఇచ్చినప్పుడు మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి తట్టుకోలేని కష్టాలే వచ్చాయి. వాళ్ళు జూదం నోటిపై ఉన్నాయని పోగొట్టుకుని 12 సంవత్సరాలు అడవులలో ఉండి అజ్ఞాతవాసం చేసినప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళు భగవంతుని నిందించలేదు. వాళ్ళు భగవంతుని పట్టుకునే ఉన్నారు. వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తూనే ఉన్నారు. అంటే భగవంతుడు, అందుకే భగవంతుని వాళ్ళ వైపు ఉన్నాడు అనమాట. అయితే మనకు ఇది మనకు ఈ శ్లోకం మనకు భగవద్గీతలో మనం చదువుతాం మాతాజీ. భగవంతుడు ఎటువైపు ఉంటాడు అనడానికి కారణం ఒక శ్లోకం ఉంది మాతాజీ, చెప్తారా? అంటే భగవంతుడు చాలా శ్లోకాలు ఉన్నాయి. 4.8 శ్లోక. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మం స్థాపించడానికే వచ్చాడు కదా భగవంతుడు. మరి వీళ్ళ వైపు ఉండి ధర్మం వైపు వీళ్ళ వైపు ఉండి ఇప్పుడు వాళ్ళందరూ చనిపోవాల్సిందే కదా. వాళ్ళు ఇప్పుడు అంటే అధర్మాన్ని వినాశనం చేయడానికి కదా వచ్చేది భగవంతుడు. మరి ఎదుటి వాళ్ళు ఉన్న వాళ్ళంతా దుర్మార్గులే, వాళ్ళంతా దుర్యోధనుడు, వీళ్ళంతా వీళ్ళని నశించిపోవాల్సిందే కదా వాళ్ళంతా. భగవంతుడు అందుకే వీళ్ళ సైడ్ నుండి వీళ్ళకి సపోర్ట్ చేయడం అంటే అంటే ఇక్కడ కూడా దుర్యోధనికి అవకాశం ఉంది. కృష్ణుని అడగొచ్చు, ఏదైనా అడగండి అంటాడు. నేను ఆయుధం పట్టాను కానీ నేను ఒకవైపు ఉంటానంటే అప్పుడు అసలు ఈయన మనసులో లేదు కదా. ఫస్ట్ అర్జున్ ఛాన్స్ ఇచ్చాడు అనుకో, అర్జున్ నా వైపు నాకు కృష్ణుడే కావాలంటాడు అనుకో. కానీ అప్పుడు ఈ దుర్యోధనకి ఛాన్స్ ఇచ్చినా కానీ దుర్యోధన సేనని అడిగేవాడు. ఈ కృష్ణుడు ఈయనకు ఆయుధమే పట్టాడు, ఈయన ఒక్కడొచ్చి ఈయన ఏం చేస్తాడు అనుకుంటాడు మనసులో. అలాంటి దుర్మార్గుడు అనమాట. అయితే అది ముఖ్య కారణం అన్నమాట. ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం వస్తుంది అనమాట. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే దుర్యోధనుడు కృష్ణుని ఎప్పుడూ అంగీకరించలేదు, భగవంతుడు అంగీకరించలేదు. అంటే యుద్ధ సన్నాహాలు చేసుకున్నప్పుడు అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అక్కడ ఎప్పుడైతే అర్జునుడు ధర్మరాజా కృష్ణుని పంపిస్తాడు, అర్జునుని కృష్ణుని దగ్గర పంపిస్తాడు కదా. వెళ్ళి కృష్ణుని సహాయం అడుగు పంపించినప్పుడు ఆ సంగతి అన్ని గూఢచారులు ఉంటారు రాజభవనాలలో. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, అక్కడ వాళ్ళు చెప్తారు, అక్కడ ఏమనుకుంటారు, ఇక్కడ వీళ్ళు చెప్తారు కదా. అయితే కృష్ణుని దగ్గర వెళ్ళమని అర్జున్ని పంపించగానే గూఢచారులు వెళ్ళి అక్కడ దుర్యోధన వైపు వాళ్ళు చెప్తారు. అప్పుడు శకుని ఏం చేస్తాడు, దుర్యోధన పంపిస్తాడు. నువ్వు కూడా వెళ్ళి అడిగి కృష్ణుని సహాయం అడుగు అంటారు అనమాట. ఆ విధంగా ఇద్దరు ఒకటే రోజు వెళ్తారు కదా. ఆ స్టోరీ మనకు తెలుసు కదా. అయితే ఈ రాజకీయ తెలివితోటే గెలవాలని చూస్తాడు కానీ ఇతనికి అసలు వేరే అంటే ధైర్యం అనేది ఉండదు లోపల అసలుకే దుర్యోధనకి ఎప్పుడు కానీ. తర్వాత భీష్ముడు భీష్మునికి ఇచ్చా మృత్యు అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే భీష్ముని గురించి ఒకటి చెప్పాలి నేను. భీముని గురించి ఒకటి చెప్పాలి, మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అంటాడు కదా ఇక్కడ, భీమునికి తక్కువ బలం ఉంది అని అంటాడు. భీముడు అంటే భయం అని. మళ్ళీ మనకు పరపట్ల కూడా భీముని గురించి ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడంటే ప్రభుపాదుల వారు ఇచ్చారు, భీముని చేతిలో నేను చనిపోతాను అని దుర్యోధన తెలుసు అని అంటాడు. దీనికి ఒక స్టోరీ చెప్పాను నేను. చెప్పమంటే టైం ఉంది, చెప్పమంటే చెప్తాను మాతాజీ నేను. ఇది ఎలా అంటే ప్రభుపాదుల వారి శ్లోకాలో భీమునితో చనిపోతాడన్న కారణం ఏంటంటే భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, బకాసురుడు వీళ్ళు నలుగురు ఒకే నక్షత్రంలో పుట్టినవారంట. వీళ్ళు నలుగురు సమాన బలం ఉన్న వాళ్ళు, ఒకటే నక్షత్రం పుట్టిన వాళ్ళు. వీళ్ళది ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఒకరిని చంపుతారో, నలుగురు కదా, ఫస్ట్ ఒకరిని చంపినంటే మిగతా ఇద్దరు కూడా అతనే చంపుతాడు. అతని చేతుల్లో మిగతా ఇద్దరు మరణం కూడా ఉంటుందన్నమాట.
అయితే వీళ్ళకు పంచపాండవులకు వీళ్ళని లక్కాగృహంలో పెడతారు కదా అప్పుడు. వీళ్ళు ఇంకా ద్రౌపది పెళ్లి కాకముందు అలా లక్కాగృహంలో పెడతారు కదా. అలా పెట్టినప్పుడు వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని వస్తారు. ఆ స్టోరీ చెప్పంటే కూడా చెప్తాను. అంటే అది మనకు అందరికి తెలిసిందే కానీ ఏంటంటే ఆ చంపేద్దామన్న ఆలోచనతో అనమాట. ఈ ఐదుగురిని చంపేద్దామన్న ఆలోచనతోటి లక్కగృహం ఏర్పాటు చేసినప్పుడు అది అంతా లక్క నెయ్యి అలాంటి ఏదైతే అగ్నితో తొందరగా అదేంది ఊక ఆ, వడ్ల మీద పొట్టు ఉంటుంది కదా ఆ ఊక అలాంటి పదార్థాలతోటి ఆ ఇల్లుని తయారు చేస్తారనమాట. అయితే ఆ ఇల్లుని తయారు చేసినప్పుడు పురోచనుడు అని ఒకడు ఉంటాడు అనమాట. ఆ పురోచనుడు ఆ, తోటి చేపిస్తాడు. సీక్రెట్ ఏజెంట్ అనమాట. ఆయనకు 5గురు కొడుకులు ఉంటారు. 5గురు కొడుకులు ఆ, వీళ్ళే భార్య వీళ్ళందరూ అక్కడ ఉండి అక్కడ ఊర్లుండి లక్కగృహం అంతా నిర్మిస్తారు. నిర్మించిన తర్వాత చాలా అద్భుతంగా నిర్మిస్తారు. మళ్ళీ దాని ఇంటీరియర్స్ అన్ని జోజాలో పెట్టి చాలా బాగా చేస్తారు. చూడ్డానికి పైకి మాత్రం అందంగా చేస్తారు. లోపలంతా వీళ్ళ కుట్రతో కర్ణుడు కూడా ఉంటాడు ఆ కుట్రలు. కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని వీళ్ళందరూ ఉంటారు ఈ కుట్రలు. అయితే అప్పుడు ఆ, ఈ పురోచనుడు అక్కడే ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది అనమాట వీళ్ళు ఇంకా ధృతరాష్ట్రుడు చెప్తాడు మీకు భవనం రెడీ అయింది కొద్ది రోజులు అక్కడ పోయి ఉండి మీరు ఆమ్, ఆ, విశ్రాంతి తీసుకుని రండి అని చెప్తారనమాట. కొన్ని రోజులు అక్కడ మీరు అక్కడ ఉండండి అని చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడు వీళ్ళు వెళ్తున్నప్పుడు అప్పుడు విదురుడు వస్తారనమాట. విదురుడు వచ్చి వీళ్ళకి చెప్పడానికి అది ఆ లక్కాగ్రహణానికి ఈయన తెలుసు తెలుసు ధర్మరాజు చెప్పడానికి కానీ వస్తారనమాట. అదే అదే టైంలో శకుని వస్తాడు కాబట్టి చెప్పలేకపోతాడు. చెప్పలేక ఏం చెప్తాడు ఒక మ్లేచ్ఛ భాష అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ భాషలో ఏమని చెప్తారంటే ధర్మరాజుతో చెప్తారనమాట. అగ్ని అడవిని అగ్ని కాల్చినప్పుడు అప్పుడు ఎలుకలు ఎక్కడ దాక్కుంటాయి భూమిని భూమి లోపలికి కన్నాలు చేసుకుని భూమి లోపలికి వెళ్ళి దాక్కుంటాయి అగ్ని నుంచి దాక్కోవాలంటే అని అదొక పాయింట్ చెప్పేస్తాడనమాట. చెప్పిన తర్వాత అంతే ఇంకేం చెప్పడు. వీళ్ళు వచ్చిన తర్వాత ధర్మరాజు అనుకుంటుంటాడు అనమాట. నాకు విదురు అంటే చిన్నాన్నే కదా నాకు ఇలా చెప్పారు ఈ భాషలో నాకు ఇది చెప్పారు అక్కడ వరకు అర్థం కాకుండా చెప్పారంటే ఇదేదో ఉంది ఇక్కడ అనుకుంటాడు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ పూర్వచనం వీళ్ళందరూ వెంబడి వస్తారు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పని చేయడానికి సేవకుల్లా వీళ్ళే ఉంటుంటారు అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పడుకున్న తర్వాత అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు తల్లి పిల్లలు అందరూ వచ్చి ఆ గోడల వాసన చూసి అప్పుడు అంతా అర్థం గ్రహిస్తారు. గ్రహించి ఏం చేస్తారు అప్పుడు ఆలోచిస్తారు అన్నమాట. అంటే అగ్ని నుంచి తప్పించుకోవాలంటే ఎలుక ఆ, భూమి లోపల కన్నం కొట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే ఇది ఇది అగ్ని నుంచి అంటుకుంటుంది వెన్న వాసన అది కొంచెం వీళ్ళకి అర్థం గ్రహించుకుంటారు. ఇది అంటు పెట్టేస్తారు కాబట్టి మనం మనం సొరంగం చేసుకోవాలి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు అనమాట. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తాడు కనికుడు అని ఒకడు ఉంటాడు అనమాట. అతడు సొరంగాలు దవ్వడంలో చాలా నేర్పరు అనమాట. అయితే విదురుడు ఏం చేస్తాడు వాళ్ళకి ఎవరు తెలియకుండా కనికుడిని ధర్మరాజు దగ్గర పంపిస్తాడు. పంపిస్తే ఈ కనికుడు ఏం చేస్తాడు రాత్రిపూట సరిగ్గా భవనం సెంటర్లో 4 మూలలాగా ఒక గోతిలాగా తీసుకుంటాడు. సొరంగం అంటే ఏంది ఇవి పైనుంచి తీయాలి అవతల తీయాలంటే ఈ పైనుంచే తీయాలన్నమాట. మట్టి తీస్తూ బయటకి వేస్తుంటే సొరంగం అవుతుంది కదా. అయితే ఈ మట్టి తీసి ఎక్కడ వేయాలి వాళ్ళు అప్పుడు ఆయన కనికుడు వేస్తే గుర్తుపడతారు కదా వాళ్ళు. వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు పురోచన కొడుకులు ఇక్కడనే ఉంటుంది కదా ఆయన భార్య వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళ పడుకున్నప్పుడు వాళ్ళ బయటకు వెళ్ళినప్పుడు ఏదో టైంలో ఈ కనికుడు తవ్వుకుంటూ ఆ ఇంట్లోనే ఎక్కడో తెలియకుండా ఎక్కడనో పెట్టడము ఏదో రకంగా చేస్తుంటారు అనమాట. అది అంటే చెప్తారనమాట. అది ఎక్కడో సముద్రం ఒడ్డుకు చేరుకునేంత దూరం దాకా ఆ సొరంగం తీస్తాడు. సొరంగం కూడా చిన్నగా తీయడు చాలా పెద్దగా సొరంగం తీస్తాడు. తీసి ఆ మట్టినంతా ఎంత జాగ్రత్తగా వాళ్ళు లేనప్పుడు ఇంట్లో లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆ ఇల్లు బయట వేయడము అలాంటిదంతా చేస్తుంటారు అనమాట. ఆ విధంగా చేసేసి దాన్ని మూతేస్తాం. రాత్రి డే టైంలో అంతా మూతేసి పెడతారనమాట. అది రాత్రిపూట చప్పుడు కాకుండా ఆ పనంతా చేసి పెడతారనమాట. తర్వాత ఇదంతా రెడీ అయిందని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ 5గురిని పిలుస్తారు. ఈ పురోచనుని 5గురు కొడుకులను భార్యను అందరిని పిలిచి వీళ్ళు ఒక మంచి వాళ్ళకి విందు ఏర్పాటు చేస్తారు. మందు మాంసం అంతా ఏర్పాటు చేసి వాళ్ళకి విందు ఏర్పాటు చేసి వాళ్ళు బాగా వీళ్ళున్న ఇంట్లోనే వాళ్ళందరికీ ఏర్పాటు చేసి ఆ ఇంట్లో వాళ్ళు తిని తాగి బాగా హోస్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత తల్లి కొడుకులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అది తలుపు తీసుకొని కనికుడు ఉంటాడు ఆ రోజు వీళ్ళతోటి తలుపు తీసుకుని వీళ్ళందరూ అందులోంచి పారిపోతారు అనమాట.
పారిపోయిన తర్వాత అప్పుడు కనికుడు మళ్ళీ వచ్చేసి అది అంటుపెట్టేసి అది మూసేసి మళ్ళీ కనికుడు బయటికి వెళ్ళిపోతారు అనమాట. ఆ విధంగా వీళ్ళు రక్షింపబడతారు అనమాట. వీళ్ళని చంపాలని అంత ప్లాన్ వేస్తారనమాట. ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మారువేషాలు వేసుకుని ఆ పక్కన అది సముద్రం ఆ నది దాటి అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏకచక్రపురం అని ఉంటుంది. అదొక చిన్న గ్రామం అన్నమాట. చిన్న గ్రామం అంటే అదొక చిన్న దేశము. ఆ దానికి ఒక రాజు ఉంటాడు, అదంతా ఉంటారు అనమాట. అక్కడ ఆ దేశంలో వెళ్ళి ఒక బ్రాహ్మణుల ఇంట్లో బ్రాహ్మణుల వేషాలు వేసుకొని అక్కడ ఉంటుంటారు. తల్లి రూమ్లో తను వీళ్ళు భిక్ష మడుకొస్తుంటే వీళ్ళు తల్లి వంట చేసి పెడుతుంటారు. ఇది మనకు తెలుసు కదా. అయితే ఆ రాజ్యంలో ఒక విధి ఏముంటుందంటే బకాసురు ఉంటాడు అక్కడ ఆ రాజ్యం పక్కన. ఆ, మీ రాజ్యంలోకి వచ్చి మనుషులను తింటుంటే రాజు ఒక ఏర్పాటు చేస్తాడు. రాజు ఆ బకాసుని చంపే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి రాజు ఏం చేస్తారు, రోజు ఒకరింటి నుంచి ఒక వ్యక్తి వస్తాడు, ఒక బండి అన్నం వస్తుంది, 2 ఎడ్లు వస్తాయని చెప్తారు అనమాట. ఆ విధంగా నడుస్తుంది. అయితే వీళ్ళున్న ఇంట్లోంచి ఆ రోజు వీళ్ళకి ఎవరైతే ఇల్లు కొంచెం రూమ్ ఇచ్చి ఉండడానికి ఇచ్చారో ఆ ఇంటి బ్రాహ్మణులు ఆ రోజు ఏడుస్తుంటే కుంతి మహారాణి వెళ్ళి అడిగితే, ఈరోజు మా ఇంటికి వంతు వచ్చింది, మా ఇంట్లోంచి ఒకరు వెళ్ళాలి కాబట్టి అని చెప్తే అప్పుడు ఏమంటుంది కుంతి మహారాణి, మీరెందుకు వెళ్ళడము, నా కొడుకుని నేను పంపిస్తా అంటుంది. అంటే మీరు అతిథులులా వద్దు అంటే, లేదు లేదు నేను పంపిస్తాను, భీముని పంపిస్తుంది కదా. అప్పుడు భీముని వెళ్ళినప్పుడు అప్పుడు బకాసుని చెప్తారనమాట. అయితే బకాసురుని చంపిన విషయం తెలియదు దుర్యోధనునికి. తర్వాత అక్కడ బకాసుని చంపేస్తారు ఫస్ట్ టైము. తర్వాత సెకండ్ టైం ఇంకోటి కీచకుని కూడా భీముడే చంపుతారు. కీచకుని ఎక్కడ చెప్తానంటే వీళ్ళు విరాట రాజు దగ్గర ఉన్నారు కదా అజ్ఞాతవాసం చేసినప్పుడు. ఆ సంవత్సర కాలం అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు హస్తినాపురంలో పెద్ద రాజ్యంలో ఉండవలసిన వాళ్ళు ఒక చిన్న రాజు దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు. రాజు దగ్గర రాజుకు నీతులు చెప్పుకుంటూ ధర్మరాజు ఉంటాడు. రాణి దగ్గర రాణికి అలంకరించుకుంటూ ఆ పొజిషన్ ఏమంటారు సైరంధ్రి అంటారు అనమాట. ఆ పొజిషన్లో ద్రౌపది ఉంటుంది. వంటలు చేసే వాళ్ళలాగానేమో భీముడు ఉంటాడు. తర్వాత నకుల సహదేవులేమో ఒకరు గుర్రాల శాలకు, ఒకరికి గోశాలకు వాటికి కాపలాగా వాళ్ళు ఉంటారు అనమాట. అయితే ఈ రాణికి విరాటరాజు బావమరిది కీచకుడు. అయితే ఒకసారి కీచకుడు ఇక్కడికి వచ్చినప్పుడు ద్రౌపది దగ్గర రాణి దగ్గర వాళ్ళ అక్క దగ్గర ఈ ద్రౌపదిని చూస్తారనమాట. ఈమె రాణి దగ్గర ఉండి ఈమె జుట్టు అలంకరించడము, ఇంకా ఆభరణాలు అలంకరించడము, ఇట్లాంటి అన్ని పనులు చేస్తుంటుంది. అయితే అక్కడ ఈమెను చూస్తాడు. చూసి ఈమె అందానికి మోహితుడు మోహితుడై ఏం చెప్తాడంటే వాళ్ళ అక్కకి చెప్తాడు, ఈరోజు రాత్రి నా భవనంలోకి మదిరను పంపించు, నీ దగ్గర నా ఈ సైరంధ్రి తోటి మదిరను పంపించిన నా భవనానికి అంటుంది అని చెప్తారనమాట కీచకుడు. చెప్తే అక్కకు అర్థమవుతుంది. ఆమెకి ఇష్టం ఉండదు ఈమెను పంపించదు. చాలా చాలా మంచిది, చాలా బాగా సేవ చేస్తుంటే తనకు చాలా ప్రియతం అనమాట ఈ సైరేంద్రుడు ద్రౌపది అంటే. ఈమెకి ఇష్టం ఉండదు. కాకపోతే బావమరిది వచ్చినప్పుడు రాజుకు సేవలు చేయాలి. రాజు బావమరిదికి ఎప్పుడోసారి వస్తుంటాడు కాబట్టి ఆయన మర్యాదలు చేయాలి. ఈమె కూడా మధురని చెప్తుంది. కానీ చెప్తుంది ద్రౌపదికి, ఇలా మా తమ్ముడు నిన్ను రాజభవనానికి మధురని తీసుకుని రమ్మని చెప్పాడు, ఇక రాత్రి నువ్వు వెళ్ళాల్సి వస్తుందమ్మా అని ముందే చెప్తుంది. ఇలా చెప్తే ఏం చేస్తుంది, ద్రౌపదికి ముందు హింట్ ఇచ్చింది కాబట్టి న్యాయం అయిపోయింది. అయితే ద్రౌపది ఏం చేస్తుంది, మెల్లిగా వంటశాలకు వెళ్తుంది తెలియకుండా. ఎవరికి తెలియకుండా కల్పించకుండా మెల్లిగా వెళ్ళి, అంటే వీరు ఎవరెవరు అని వాళ్ళకి ఎవరికి తెలియదు, గుర్తు రాకూడదు కదా. ఎవరికి తెలియకుండా ఉంటారు వీళ్ళు. ఒకరికొకరు బంధుత్వం ఇలా అనేది ఏమీ తెలియదు, ఎవరికి అన్నదమ్ములు అనేది ఎవరికి తెలియదు కదా అక్కడ. అయితే భీముని దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట. చెప్పి ఇలా నన్ను రాజభవనానికి అక్కడ కీచకుని భవనాన్ని మధురం తీసుకుని వెళ్ళమని చెప్పింది రాని, నేను రాత్రి వెళ్ళాల్సి వస్తుంది, ఏం చేయాలి చెప్పు అంటే అప్పుడు భీముడు అంటాడు, తను కీచకుని చంపేంత శక్తి గలవాడు, అందరు సమాన శక్తి గలవాడు వీళ్ళంతా. అయితే ఏమంటాడు, నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను కూడా వస్తాను, ఇద్దరం వెళ్దాము అంటాడు అనమాట. ఆ రాత్రి ఈవిడ సైరంధ్రి తను మధురం తీసుకొని ఆ భవనానికి వెళ్తుంది అనమాట. రాజభవనాలు అంటే ఎన్నో ఉంటాయి కదా. అలా ఆ భవనానికి వెళ్ళిన సమయంలో భీముడు కూడా వస్తాడు అక్కడ. వచ్చిన తర్వాత ఈమెతో పాటు ద్రౌపది పాటు భీముడు కూడా ఎంటర్ అవుతాడు అందులో. వెళ్ళిన తర్వాత యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి అతనితో అప్పుడు ఎలా చంపుతారంటే అసలు అలా ఇంకెవరు చంపరంట. అసలు ఒక మనిషిని చంపడం అంటే కీచకుని కడుపును చీల్చి అతని తలను అతని కాళ్ళను రెండు ఆ కడుపులో పెడతారు. అంటే వాళ్ళు చాలా బలశాలులు కదా. బలశాలులు అంటే వాళ్ళ కడుపులో ఎలా ఉంటాయి అన్నమాట, ఒక కుండల్లాగా చెరువుల్లాగా ఉంటాయి అనుకుంటా మరి. అయితే అతని కడుపు చీల్చి అతని కడుపులో కాళ్ళు చేతులు పెట్టి ప్యాక్ చేసేసి పడేస్తారు అనమాట అక్కడ.
పడేస్తారు. ఇంకా వీళ్ళు మామూలుగా వెళ్ళిపోతారు. భీముని స్థానానికి భీముకు శైలేంద్ర స్థానం వెళ్ళిపోతుంది. ఉదయం లేచిన తర్వాత ఆ భవనంలో సైనికులు ఉంటారు కదా! ఆ అంటే సేవకులు ఉంటారు కదా! సేవకులు చూసి వచ్చి రాజుతో చెప్తారు. ఇలా ఉంది కీచకుడు మహా అంటే రాజకుమారుడు ఏమంటారు అతను కీచక మహారాజు ఇలా ఉన్నాడు అని వచ్చి చెప్తారు సైనికులు. చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఏంటి ఎవరు చంపారు? ఎవరొచ్చారు? అసలు వాళ్ళకి అర్థం కాదనమాట. అర్థం కాక వాళ్ళు ఈ ఇంకా ఇంకా వాళ్ళకి అది తెలీదు. ఎవరు చంపారో అని తెలీదు. చనిపోయాడు అయిపోయిందనమాట అది. ఇంకా ఇక్కడ ఈ విషయం ఇక్కడ వీళ్ళు భీముడు ఉన్న సంగతి కూడా తెలీదు కాబట్టి భీముని ద్వారా చనిపోయిందని దుర్యోధనుడు తెలీదు. కీచకుడు చనిపోయిండు, బకాసురుడు చనిపోయిండు. ఇద్దరు చనిపోయిండు. ఇంకా దుర్యోధనుడు ఒక్కడే మిగిలిండు. కాబట్టి దుర్యోధనికి మరి తర్వాత తెలిసింది కీచకుడు చనిపోయాడని, భీముని ద్వారా చనిపోయిండని మరి తెలిసిందేమో మరి. అందుకేనేమో అతనికి భయం అనమాట. నేను భీముని చేతిలో చనిపోతానని ఒక భయం ఉంటుందన్నమాట. ఆ విధంగా కీచకుని కూడా వధిస్తారనమాట. అయితే కీచక వధ అనే విషయంలో ఒకటేంటంటే ఫస్ట్ మనకు ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు అన్ని కలర్ మూవీస్ వస్తున్నాయి. అంతకుముందు మా చిన్నతనాన నేను ఫస్ట్ ఒక మూవీ చూసాను బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో. తర్వాత దాన్ని కూడా ఈస్ట్‌మన్ కలర్ అని చేశారు. అయితే ఆ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ వచ్చాయట స్టార్టింగ్‌లో ఫస్ట్. తర్వాత ఆ మూవీస్ రాకముందు మాటలు రాని సినిమాలొచ్చాయట. మాటలు రాకుండా సినిమాలు. అయితే ఫస్ట్ మాటలు రాని మూవీ కీచకవధ అనే మూవీ వచ్చిందట. ఈ కీచకవధ అనే మూవీ సౌత్ ఇండియాలో ఫస్ట్ మూవీ చెన్నైలో తీశారట ఇది. ఆ చెన్నైలో తీసిన ఆయన పేరేంటంటే 1918లో తీశారట ఈ సినిమాను. ఇతను ఎవరంటే ఈ ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఫిల్మ్ ఎడిటెడ్ బై ఆర్ నటరాజన్ ముదలియార్ అన్నది ఆయన పేరు. ఆయన తీసిండట కీచకవధ అని. ఈ విరాట పర్వతంలో ఉన్న ఈ భాగం తీసుకొని కీచకవధ అని తీశారట. ఈ విధంగా ఇతనికి భీముడు అంటే భయం అనమాట. అయితే ఇది మనం ఒకసారి చదివితే పర్వట్లో అర్థమవుతుంది. తర్వాత ఇదేంటంటే లాస్ట్ ఎండ్ చేస్తారన్నమాట. అందుకే దుర్యోధనుడు తన చావు భీము చేతిలో ఉంది అనేది అతనికి తెలుసు అనమాట. అందుకే మొదటి రోజు యుద్ధం భూమిలో పాండవుల సైన్యం ముందు భీముడు కనిపించగానే అతనికి భయం అనమాట. భీముని చూడగానే ఇంకా వారు ఏర్పాటు చేసిన వజ్ర వ్యూహాన్ని చూసినప్పుడు కూడా చాలా భయం అవుతుంది అనమాట. వీళ్ళు ఇంత సైన్యం తక్కువ ఉంది, మళ్ళీ నాకు ఇంత బలం ఉంది, వీళ్ళ బలం తక్కువ ఉంది, అయినా కానీ వీళ్ళు ఇంత బాగా చేశారు ఏంటి అని ఈయనకుంటుంది అనమాట. అంటే అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పైకి మాత్రమే నా సేన అంతులేనంత ఉంది అని చెప్తున్నాడు. భీష్ముడు నన్ను రక్షిస్తున్నాను అంటున్నాడు. కానీ లోపల మాత్రం నేను గెలుస్తానో లేదో అని భయం కొట్టింది అనమాట ఆయనకు. పైకి గెలుస్తానని చెప్తున్నాడు, కానీ లోపల మాత్రం నేను గెలవనేమో అనే భయం మాత్రం ఉంటుందన్నమాట. ఇది మాతాజీ ఈరోజు ఈ శ్లోగా గురించి నేను చెప్పాలనుకున్నది. హరే కృష్ణ మాతాజీ. నా వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే అది నావి మాతాజీ. నా వల్ల ఏమన్నా మీకు అర్థమైంది ఉంటే నా గురువు నాతో చెప్పించాడుగా భావిస్తాను మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ ఫస్ట్ చాప్టర్లోనే ఈ కథలన్నీ ఎక్కువ వస్తాయి మాతాజీ. తర్వాత అంతా ఈ కథలు తక్కువే ఉంటాయి. ఈ సైనిక పరిశీలన అంటే ఈ ఫస్ట్ చాప్టర్లోనే ఎక్కువ వస్తాయి ముఖ్యంగా. ఇంకా అర్జున విషాదయోగంలో కూడా ఇంత ఎక్కువ రావు, ఇక్కడే ఎక్కువ వస్తాయి అనమాట. తెలియని విషయాలన్నీ చెప్పారు మాతాజీ. అదే చెప్పాలనిపించింది మాతాజీ. అందరికి అన్ని తెలియదు కాబట్టి చెప్పాలనిపించింది. ఇంకా కూడా నేను చెప్పాలనుకుంటే కానీ మనకు ఇచ్చిన సమయం గంటనే కాబట్టి గంటలో చెప్పాలని ప్రిపేర్ అయ్యింది మాతాజీ. హరే కృష్ణ. అదేం లేదు మాతాజీ, అంత గురువు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువు లేదే మాతాజీ. చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది తెలుసుకోవడానికి అన్ని స్టోరీస్. బాగుంటుంది మాతాజీ మహాభారతం.